पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः। कोऽपि साङ्केतिकदोषः आसीत्? प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। అస్తు నేను మీకు అసైన్మెంట్ అయితే పంపించాను కానీ దానికి సమాధానాలు నేను పంపలేదండి. ఎందుకంటే నిన్ననే అసైన్మెంట్ పంపించాను కాబట్టి కాస్త టైం ఇద్దాం అనుకున్నాను. నేను సమాధానాలు ఇవాళ రేపట్లో మీకు పంపిస్తాను. ఇవాళ మనం 7వ పాఠం చూడాలి. ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠాల్లో గానీ, ఎన్న అంశాల్లో గానీ ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేకపోతే 7వ పాఠం కంటిన్యూ చేద్దాం. ఏడో పాఠంలో మనం మొన్న క్లాస్‌లో తవతు ప్రత్యయానికి సంబంధించిన వాక్యాలు అవి చూసుకున్నాము. తవతు ప్రత్యయం ఎప్పుడు వాడతాము, అది భూతకాల అర్థంలో వాడతాము అని చెప్పేసి చూసుకున్నాము. తర్వాత చతుర్థి విభక్తికి సంబంధించిన నియమాలను తెలుసుకొని చతుర్థి విభక్తికి సంబంధించిన రూపాలు ఏ పుంలింగంలో ఎలా ఉంటాయి, స్త్రీలింగంలో ఎలా ఉంటాయి, నపుంసకలింగంలో ఎలా ఉంటాయి అవి చూసాము. వాటికి సంబంధించిన వాక్యాలు చూసాము. సందేహాలు ఏమీ లేవు అనుకుంటే సరే ముందరికి వెళ్దాం. ఉపసర్గలు చూడాలి. ఉపసర్గలు అంటే ఒక ధాతువుకి ముందుగా చేరే ప్రత్యయాలు. అంటే ఒక ధాతువు ఉంటుంది, ధాతు రూపానికి ముందు ఒక ప్రత్యయం చేరుతుంది, దాన్ని ఉపసర్గ అంటారు. అంటే ఉదాహరణకి హరతి అన్న క్రియాపదం తీసుకుంటే దానికి ప్ర అనే ఉపసర్గ చేరేసరికి ప్రహరతి అనే కొత్త క్రియాపదం వస్తుంది. అదే హరతికి ఆం అనే ఒక ఉపసర్గ చేరడం వల్ల ఆహరతి అన్న ఒక కొత్త క్రియాపదం వస్తుంది. ఈ క్రియాపదాల వల్ల అంటే ఈ ఉపసర్గలు చేరటం వల్ల ఆ క్రియాపదానికి ఉన్న అర్థాన్ని కొన్నిసార్లు అది మ్యాగ్నిఫై చేస్తుంది, అంటే ఇంటెన్సిఫై పెంచుతుంది, దాని యొక్క అర్థాన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తుంది. కొన్నిసార్లు వాటి అర్థం పూర్తిగా వ్యతిరేక అర్థం వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు మనకు బాగా పరిచయమైన ఉపసర్గ చెప్పాలి అంటే గచ్చతి ఆగచ్చతి చూడండి. గచ్చతి అనేది క్రియాపదం, దానికి ముందర ఏమైంది, ఆంగ్ అనే ఉపసర్గ చేరింది. చేరేసరికి ఏమైంది, గచ్చతి అంటే వెళ్తున్నాడు వెళ్తున్నది అని అర్థం కదా. ఆంగ్ అనే ఉపసర్గ చేరేసరికి అదేమైంది, ఆగచ్చతి అనేసరికి అది పూర్తిగా వ్యతిరేక అర్థం వచ్చేసింది. ఆగచ్చతి అంటే ఏంటి, వస్తున్నాడు అని. గచ్చతి అంటే వెళ్తున్నాడు అని. ఆంగ్ అనే ఉపసర్గ చేరేసరికి ఆగచ్చతి అంటే వస్తున్నాడు అనే వ్యతిరేక అర్థం వచ్చేసింది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే
వాటినే కొంచెం మరి కాస్త పెంచి చూపిస్తుంది అనమాట. ఎలా చెప్పాలి అంటే కొన్నిట్లో ఆ హా, వర్తతే ఉంది. వర్తతే అంటే ఉంటున్నాడు, ఉన్నది. వర్తతే అంటే ప్రవర్తతే అన్నా కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది అని. అంటే అదే అర్థంలో పెద్ద మార్పు లేదు, కానీ దాన్ని మరి కాస్త హెచ్చుగా చూపిస్తోంది, ఇంటెన్సిఫై చేసి చూపిస్తోంది. ఈ విధంగా మనకి ఈ ఉపసర్గలు క్రియాపదానికి ముందు చేరడం వల్ల అర్థంలో కొంత మార్పు వస్తుంది. మార్పు వచ్చి అది పూర్తిగా క్రియాపదం వేరే క్రియాపదం అవుతుంది. ఆ విధంగా మనము ఆ కొత్త క్రియాపదాలని తయారు చేయొచ్చు. అంటే తయారు చేయొచ్చు అంటే అది ఆల్రెడీ అన్ని తయారు చేసే ఉన్నాయి. మనకి పూర్తిగా 22 ఉపసర్గలు ఉన్నాయి. 22 ఉపసర్గలని క్రియాపదాలకి ముందు చేర్చడం వల్ల, అంటే అన్ని క్రియాపదాలకి అన్ని చేరకపోవచ్చు, మనకు అవి క్రియాపదాలు ఉన్న ఉన్న ఉపసర్గలతో కలిసి ఉన్న రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రయోగించడం వల్ల వాక్యాలలో వాటికి ఒక ప్రత్యేకమైన అర్థం వస్తుంది. సో ఇలా చూసుకొని ఒకసారి 144వ పేజీ చూస్తే, అంటే ఈ వాక్యాల తర్వాత ఉపసర్గలకి సంబంధించిన వాక్యాల తర్వాత ఉన్న నియమాలు ముందు చూసుకొని తర్వాత మనం వాక్యాల్లోకి వెళ్దాం. పై వాక్యాలలో హరతి, వర్తతే, తిష్టతి, నయతి, గచ్చతి అనే క్రియాపదాలు వాడాం. ప్ర, వి మొదలైనవి చేరటం వలన అర్థంలో మార్పు వచ్చిందని మీరు గుర్తించాలి. క్రియాపదానికి ముందు చేరి ఆ క్రియాపదం యొక్క అర్థాన్ని మార్చే ప్ర మొదలైన వాటిని ఉపసర్గలు అని అంటారు. అంటే ప్రిఫిక్స్ అని మనం చెప్పచ్చు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. మొత్తం ఉపసర్గలు 22 ఉన్నాయి. అవి ప్ర, పరా, అప, సం, అను, అవ, నిస్, నిర్, దుస్, దుర్, వి, ఆంగ్, ని, అధి, అభి, సు, ఉత్, ప్రతి, పరి, అపి, అతి, ఉప. ఇవి 22 ఉన్నాయి ఉపసర్గలు. ఈ 22 ఉపసర్గలతో రకరకాల క్రియాపదాలు తయారవుతాయి. ఉపసర్గలకు సంబంధించి ఈ క్రింది అంశాలని గుర్తించాలి. ఉపసర్గను క్రియాపదానికి ముందు జోడిస్తాము, ముందు మాత్రమే జోడిస్తాం. గచ్చతి, ఆగచ్చతి. అప్పుడప్పుడు ఉపసర్గను జోడించడం వల్ల క్రియ యొక్క అర్థం పూర్తిగా మారుతుంది. అంటే హరతి అంటే తీసుకువెళ్ళుట, ప్రహరతి అంటే కొట్టడం, కొట్టుట, తన్నుట. అసలు హరతికి ప్రహరతికి అర్థంలో ఎటువంటి సంబంధం లేదు కదా. హరతి అంటే తీసుకువెళ్ళడము, ప్రహరతి అంటే కొట్టడం. సో ఈ విధంగా అర్థాలు పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉంది ఉపసర్గం చేర్చడం వల్ల. ఉపసర్గను జోడించినప్పుడు కొన్ని పరస్మైపది ధాతువులు ఆత్మనేపది ధాతువులుగా మారిపోతాయి. అంటే దానికి ఉదాహరణ ఇచ్చాడు చూడండి. కొన్ని ఆత్మనేపదిలు పరస్మైపదులుగా మారుతాయి. పరస్మైపది ఆత్మనేపదిగా మారిన ధాతువు ఒకటి తిష్టతి. తిష్టతి ఏమవుతుంది? తిష్టతి మనకు తెలుసు తీతో ఎండ్ అవుతుంది కాబట్టి అది పరస్మైపది ధాతు, స్థా ధాతు, పరస్మైపది ధాతు. అయితే ఏమవుతుంది, మీకు అది ప్ర అని ప్ర అనే ఉపసర్గ ముందు చేరేసరికి అది తిష్టతి కాస్త ప్రతిష్టతే అనే ఆత్మనేపది రూపం వస్తుంది. ఈ ప్ర అనే ఉపసర్గతో కూడిన స్థాధాతుని ఎప్పుడూ మనం ఆత్మనేపది రూపాలతోనే ప్రయోగించాలి. మనం ప్రతిష్టతి అన్న రూపాన్ని వాడకూడదు. తిష్టతే అనకూడదు, అలానే ప్రతిష్టతి అనకూడదు. రెండు తప్పే. తిష్టతి అనేది పరస్మైపదిలోనే వాడాలి, ప్రతిష్టతే అనేది కేవలం ఆత్మనేపదిలోనే వాడాలి. సో ఇది గుర్తుంచుకోవాలి. మనం పరస్మైపదిగా ఒరిజినల్ ధాతువు ఉండి ఆత్మనేపదిగా ఉపసర్గతో అయిన ధాతువు తిష్టతి, ప్రతిష్టతే. అలాగే ఆత్మనేపదిగా ఒరిజినల్ గా ఉన్న ధాతువు రమతే అన్నది ఉంది. అది పరస్మైపదికి వచ్చేసరికి విరమతి, వి అనే ఉపసర్గ చేరేసరికి పరస్మైపది అయిపోయి విరమతి అని అయిపోతుంది. రమతే అంటే ఎంజాయ్ చేయడం, అంటే దానిలో రమించడం అంటారు చూసారా, అది ఎంజాయ్ చేయడం. ఎంజాయ్ చేయడాన్ని రమతే అంటారు. విరమతి అంటే విరామాన్ని తీసుకోవడం, అది విరమతి. ఈ రమతే అనేది ఒరిజినల్ గా ఏమో ఆత్మనేపది ధాతు, కానీ వి అనే ఉపసర్గ చేరేసరికి అది పరస్మైపది రూపాలను మాత్రమే పొందుతుంది. విరమతిని మనం ఆత్మనేపదిలో రాయకూడదు. సో ఈ విధంగా ఇవి 3 ఇంపార్టెంట్ కండిషన్స్. క్రియాపదాలకు ముందు ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని ఉపసర్గలు జోడించవచ్చు.
క్రియాపదాలకు ముందు ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని. ఇప్పుడు గచ్చతి ఉందనుకోండి, గచ్చతి అనేది క్రియాపదం, దానికి ముందు ఆ అనే ఉపసర్గ చేరిస్తే ఆగచ్చతి అవుతుంది. అలాగే దానికి ప్రతి ప్లస్ ఆ రెండు ఉపసర్గలు కూడా చేర్చొచ్చు. అంటే ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని చేర్చొచ్చు. నేను రెండు చేర్చాను అనుకోండి, ప్రతి ప్లస్ ఆ ప్రత్యాగచ్చతి అవుతుంది. గచ్చతి అంటే వెళ్తున్నాడు, లేదు వెళ్తున్నది. ఆగచ్చతి అంటే వస్తున్నాడు, లేక వస్తున్నది. ప్రత్యాగచ్చతి అంటే వెళ్ళి వస్తున్నాడు, రిటర్న్ అవుతున్నాడు అని చెప్పడం అన్నమాట. వెళ్ళి వెనక్కి తిరిగి వస్తున్నాడు అని చెప్పడం ప్రత్యాగచ్చతి అవుతుంది. సో ఈ విధంగా ప్రత్యాగచ్చతిలో ఏంటి, ప్రతి అనే ఉపసర్గ ఉంది, ఆ అనే ఉపసర్గ కూడా ఉంది. అక్కడ ప్రతి ప్లస్ ఆ ప్రత్యా అని సంధి అయింది, యనాదేశ సంధి అయ్యి ప్రత్యాగచ్చతి అనే రూపాన్ని పొందింది. ఉపసర్గతో కూడి ఉన్నప్పుడు భూతకాల క్రియాపద రూపాల విషయంలో ఉపసర్గ భూతకాల క్రియాపదంలో ఉండే అకారానికి ముందు వస్తుంది, తర్వాత కాదు. ఇప్పుడు చూడండి, మనం హరతి ఉంది, హరతికి హరతి అనేది పరస్మైపది ధాతువు కదా, దానికి లంగ్లకార రూపం ఏమవుతుంది, ప్రథమ పురుషలో అహరత్ అవుతుంది. హరతికి భూతకాలంలో ప్రథమ పురుష ఏకవచన రూపం అహరత్. ఇప్పుడు నేను ప్ర అని ఉపసర్గ పెట్టాలనుకున్నాను, అప్పుడు మనము అకారం ముందు పెట్టాలా, ప్రాని అకారం తర్వాత పెట్టాలా, ఇది ఒక సందేహం. ఇప్పుడు అతని ఏం చెప్తున్నాడంటే, ప్ర అనేది ముందరే వస్తుంది, ప్ర ప్లస్ అహరత్ అంటే ముందు లంలకార రూపం రాసేసుకోవాలి, రాసుకున్న దానికి ముందర ప్ర అనే ఉపసర్గం చేర్చాలి. ఎలా అయితే హరతి అనే లట్లకార రూపానికి ముందర ప్ర వచ్చిందో, అహరత్ అనే లంలకార రూపం ఉంటుంది, దాని ముందర ప్ర వస్తుంది. అయితే ప్ర ప్లస్ అహరత్ అనేసరికి ప్రాహరత్, అక్కడ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది, ప్రాహరత్ అన్న రూపం వచ్చేస్తుంది. ప్రహరతి అనే దానికి అప్రహరత్ అన్నది సరైన రూపం కాదు. అంటే ఎందుకంటే అప్రహరత్ లో ఏం చేశారు, ఆని ముందర తీసేసి ప్రహరతి అనే దాన్ని పెట్టి అక్కడ పెట్టారు. ఇప్పుడు మనకి పరీక్షలో ఉదాహరణకి ప్రహరతి అన్న దానికి లంలకార రూపం రాయండి అని ఇచ్చారనుకోండి, మనం ఫస్ట్ అక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ప్ర అనేది ఉపసర్గ, దానిలో ముఖ్య ధాతు ఏమిటి అంటే హరతి. అందుకని ప్రాని పక్కకి తీసేసి హరతి అన్న దానికి మనం లండకార రూపం అహరత్ అని రాసుకొని అప్పుడు ప్ర ప్లస్ అహరత్ ప్రాహరత్ అని రాసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఇక్కడ ఏదైనా సందేహం ఉందా? అంటే ప్రహరత్ అంటే మళ్ళీ మీనింగ్ మారిపోయిందండి. మారిపోయిందిగా, ప్రహరతి అన్న దానికి అర్థంగానే ఇది వచ్చింది. ప్రహరతి అంటే కొట్టడం కదా, ప్రాహరత్ అంటే కొట్టాడు, పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్స్. కొట్టాడు లేక కొట్టింది అని అర్థం వచ్చేస్తుంది. అంటే నేను చెప్పింది అంటే ఇప్పుడు ఇన్సేపు చెప్పిందంతా ఏంటంటే రూపం ఎలా ఉండాలి అంటే ప్రా ప్లస్ అహరత్ ఉండాలా, ఆ ప్లస్ ప్రహరత్ ఉండాలా, ఎట్లాగా అని చెప్పడానికి ఆ అనేది అహరత్ అనేది ముఖ్య క్రియారూపానికి ఉన్న భూతకాల రూపము, అది రాసేసుకొని ఉపసర్గని ముందు తగిలిస్తాం. అర్థమైందా? అంటే ఇది పాస్ట్ టెన్స్ కింద వస్తుంది కదండి, అది అంతేనా? పాస్ట్ టెన్సే, భూతకాలమే, అది భూతకాలంలోనే నేను చెప్పేది. మరి ఇక్కడ రమతే అన్నప్పుడు విరమతి అని వచ్చింది, అదేంటండి అలాగా? ఇది వి అనే ఉపసర్గ చేరడం వల్ల వర్తమాన కాలంలో రూపం విరమతి. అంటే రమతే అంటే ఆస్వాదించడం అండి, ఆస్వాదించడం అంతే. ఇది విశ్రమించడం, విశ్రమించడం, విరమతి విశ్రమించడం. అవి ఉపసర్గలు చేరడం వల్ల వాటి అర్థాలు పూర్తిగా మారిపోతాయి కొన్నిటికి. అంటే వీటికి లమ్లకార్ పదాలు కూడా మనం ముందరే రాసి పెట్టుకున్న తర్వాతనే చేయాల్సి ఉంటుంది కదండి? అవునండి. ఇప్పుడు ఇందాక ఇప్పుడు చెప్పుకున్న దానిలోనే ప్రహరతి అన్న దానికి మనం రాయాలనుకోండి భూతకాలం, అప్పుడు మనం ఏం చేయాలి, ముందర ప్ర అనేది ఉపసర్గని ముందు పక్కకి తీసేయాలి, హరతి మిగిలింది ముఖ్య క్రియాపదం. ఈ హరతికి ముందర భూతకాలం ఏమిటి అని చూసుకొని రాసేసుకుంటాం. ఆ హరత్ అనేది దానికి భూతకాలం. ఆ భూతకాల పదం రాసిన తర్వాత దానికి మళ్ళీ ఉపసర్గని తీసుకొచ్చి తగిలిస్తాం. అర్థమైందా? పదం ఇవ్వగానే మనం ముందర ఉపసర్గని వేరు చేసేసుకుంటాం. ఫస్ట్ భూతకాలం రాయాలంటే ఫస్ట్ ఉపసర్గని వేరు చేసేసి ఆ క్రియాపదానికి ముందు భూతకాలం రాసుకొని మళ్ళీ ఉపసర్గని తీసుకొచ్చి తగిలిస్తాం దానికి. సో ఇప్పుడు ఒక్కసారి
వాక్యాలు చూద్దాం. ఇవన్నీ కూడా వర్తమాన కాలంలోనే ఇచ్చారు వాక్యాలు. సీత జలం హరతి అంటే సీత నీళ్లు తీసుకుని వెళ్తుంది. హర్ అన్నదానికి హర ధాతువుకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి తీసుకువెళ్ళడము, ఒకటి దొంగలించడం. చోరహ ధనం హరతి అన్న అర్థం కూడా ఉంది. అంటే దొంగ ధనాన్ని దొంగలిస్తున్నాడు, హరిస్తున్నాడు అన్న అర్థంలో కూడా హరతి ఉంది. ఇక్కడ వీళ్ళు తీసుకున్న అర్థం ఏంటంటే సీత నీటిని దొంగలించదు కదా, అందుకని తీసుకువెళ్తున్నది అని అర్థంలో చెప్పుకోవాలి మనం ఇక్కడ. భీమః దుర్యోధనం ప్రహరతి. చూడండి, హరతికి ప్ర అనే ఉపసర్గ చేసేసరికి ప్రహరతి అంటే కొడుతున్నాడు అన్న అర్థం వచ్చేసింది. భీముడు దుర్యోధనుడిని కొడుతున్నాడు. తర్వాత ఆహరతి ఇచ్చాడు చూడండి, అదే హరతికి ఆంగ్ అనే ఉపసర్గ చేరింది. ఆంగ్ ఉపసర్గ చేరేసరికి సా పుణ్యం ఆహరతి. ఆహరతి అంటే తెచ్చుకుంటోంది అని అర్థం అనమాట. హరతి ఆహరతి. గచ్చతి ఆగచ్చతి కదా, గచ్చతి అంటే వెళ్తున్నాడు, ఆగచ్చతి అంటే వస్తూ ఉన్నాడు, అంటే తన వైపుకి వస్తున్నాడు అని. అలాగే హరతి అంటే తీసుకెళ్తున్నది, ఆహరతి అంటే తెచ్చుకుంటున్నది, అంటే సంపాదిస్తున్నది. పుణ్యము అన్నప్పుడు మనం పుణ్యాన్ని తెచ్చుకుంటోంది అన్నదానికన్నా పుణ్యం సంపాదిస్తోంది అన్న ప్రయోగం ఎక్కువ కాబట్టి ఇక్కడ ఆమె పుణ్యం సంపాదిస్తున్నది అని చెప్పారు. రఘుహు యాగం ఆహరతి అంటే ఇక్కడ వచ్చేసరికి ఆహరతి అన్నదానికి రఘువు యాగమును గూర్చి సమకూరుస్తున్నాడు అని చెప్పాడు. అంటే యాగానికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకుంటున్నాడు. విషయం ఏంటంటే యాగానికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకుంటున్నాడు, దాన్ని యాగమును గూర్చి సమకూరుస్తున్నాడు, వస్తువులన్నీ సమకూర్చుకుంటున్నాడు అని చెప్పి అర్థంలో చెప్పారు ఇక్కడ అనువాదాన్ని. మీరు చెప్తున్నది ఏ పేజీలో అర్థం కాలేదండి. 143 అండి వాక్యాలు, ఉపసర్గలు అని చెప్పిన దగ్గర వాక్యాలు కనిపించాయా? సామాగ్రి అంతా అరేంజ్ చేస్తున్నాడనండి ఇక్కడ. అవునండి, అంతే అంతే, సామాగ్రి అంతా తెచ్చుకుంటున్నాడు, యాగానికి కావాల్సిన సామాగ్రిని తెచ్చుకుంటున్నాడు. రామః రావణం సంహరతి అంటే సంహరతి, ఇది మనకి సంహరించాడు, ఇది మనకి తెలుగులో కూడా మనం ప్రయోగించే పదమే. సంహరతి అంటే చంపుతున్నాడు. రాముడు రావణుడిని చంపుతున్నాడు. ఇక్కడ సం అనే ఉపసర్గ చేరింది హరతికి ముందర. సర్వే చంద్రికాయం విహరంతి. హరతి హరంతి, వి అనే ఉపసర్గ చేరింది. హరంతి, సర్వే అనేది బహువచనం కాబట్టి హరతికి హరంతి అన్న రూపం వచ్చింది, దానికి ముందర వి అనే ఉపసర్గ చేరింది. అందరూ వెన్నెలలో విహరిస్తున్నారు. విహరంతి మనం విహరిస్తున్నారు తెలుగులో కూడా ఉపయోగించే పదమే. తర్వాత గురుహు సంశయం పరిహరతి, పరిహరించాడు, ఇది కూడా మనకి తెలుగులో ఉన్న పదమే. పరిహరించడం అంటే తీసివేయడం, సందేహాన్ని తీసివేయడం. గురువు సంశయాన్ని పరిహరిస్తున్నాడు. ఇక్కడ వరకు హరతికి సంబంధించిన ఉపసర్గలతో ఉన్న వాక్యాలు చెప్పారు. తర్వాత వర్తతే అన్న క్రియాపదంతో చూపిస్తున్నారు. సహవర్తతే అంటే టు ఎగ్జిస్ట్, బ్రతికి ఉన్నాడు, జీవించి ఉన్నాడు, ఉన్నాడు అని చెప్పడం అనమాట. అక్కడ సహవర్తతే అంటే అతడు ఉన్నాడు, లేక ఉంటున్నాడు. కార్యక్రమ ప్రవర్తతే అంటే కార్యక్రమము ఇప్పుడు జరుగుతూ ఉన్నది అని చెప్పడం. కార్యక్రమ ప్రవర్తతే. తర్వాత ఏషః ప్రతినివర్తతే. ఇక్కడ చూడండి, ప్రతి అనే ఉపసర్గ ఉంది, నీ అనే ఉపసర్గ ఉంది. ప్రతి నివర్తతే అనేసరికి ఇతడు తిరిగి వెళ్తున్నాడు. నివర్తతే అంటే వెళ్తున్నాడు, నివర్తతే అంటే వస్తున్నాడు, ప్రతి నివర్తతే అంటే తిరిగి వస్తున్నాడు అని చెప్పడం అనమాట. ప్రతి నివర్తతే ఏంటండి, ఇక్కడ తిరిగి వెళ్తున్నాడు అని ఇచ్చారు. అవును, తిరిగి వెళ్తున్నాడు. ప్రతి నివర్తతే అంటే తిరిగి వెళ్తున్నాడు. ప్రతి నీ అనే రెండు ఉపసర్గలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇయం తిష్టతి, ఒకే వర్డ్ కి రెండు ఉపసర్గలు కూడా పెట్టండి, అలాగా పెట్టచ్చు. అదే కదా ఇందాక చూసాం మనం, అక్కడ ప్రత్యాగచ్చతి కూడా ఇలాగే చూసాం కదా. ప్రతి ప్లస్ ఆంగ్ రెండు ఉపసర్గలు ఉన్నాయి, ఇక్కడ ప్రతి ప్లస్ నీ రెండు ఉపసర్గలు ఉన్నాయి. ఇయం తిష్టతి, ఈమె ఉన్నది, ఈమె ఉంటున్నది, నిలిచి ఉన్నది అన్న అర్థంలో కూడా చెప్పచ్చు. సా ప్రతిష్ఠతే, ఇక్కడ చూడండి, తిష్టతి అనేది పరస్మైపది ధాతు, ప్ర అనే ఉపసర్గ చేరేసరికి అది ప్రతిష్ఠతే అయిపోయింది. ఆమె బయలుదేరుతున్నది, ఆమె ఉన్నది అంటే తిష్టతి, ప్రతిష్ఠతే అంటే ఆమె బయలుదేరుతున్నది అని అర్థం. లోకయానం జనార్దనయ మహోదయ
ప్రతిష్ఠించడం అని కూడా అర్థం వస్తుందా? ప్రతిష్టతే అంటే లేదు 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 అది వేరా? లేదు. ప్రతిష్టతే. లోకయానం జనాన్ నయతి, బస్సు జనాలను తీసుకువెళ్తున్నది. రామ సీతాం పరిణయతి, పరిణయతి అన్నప్పుడు పరి ప్లస్ నయతి, అది అక్కడ రేప రావడం వల్ల పక్కన ఉన్న నకారానికి ణత్వం వచ్చి పరిణయతి అయిపోయింది. సో రాముడు సీతను పరిణయం చేసుకుంటున్నాడు, లేదు వివాహం ఆడుతున్నాడు. వాల్మీకి రామాయణం ప్రణయతి, ప్రణయతి అంటే రచయతి అని అర్థం. వాల్మీకి రామాయణం రచిస్తున్నాడు. బాలః గచ్చతి, బాలుడు వెళ్తున్నాడు. గజః ఆగచ్చతి, ఏనుగు వస్తున్నది. వచనం సంగచ్చతే, సంగచ్చతే అంటే సమ్యక్ గచ్చతే, సబబుగా ఉన్నది, మాట సబబుగా ఉన్నది అంటే మాట కలుస్తున్నది, అంటే కరెక్ట్ గా ఇప్పుడు నేను అనుకున్నదే అక్కడ చెప్తున్నారు అన్నప్పుడు సంగచ్చతే. లేక ముందు వాళ్ళు ఏం చెప్పారో ఇప్పుడు అదే చెప్తున్నారు మళ్ళీ అన్నప్పుడు, అంటే ఒకసారి చెప్పిన దానికి ఇంకోసారి చెప్పిన దానికి అదే చెప్తున్నారు అని చెప్పేటప్పుడు కూడా సంగచ్చతే, వచనం సంగచ్చతే. మహోదయ, ఇక్కడ బాలహ గచ్చతి అని ఉంది కదండి, అవును. ఇక్కడ ఉపసర్గ ఏం కలిపినట్టు? లేదు లేదు, ఇక్కడ అంటే వర్తతే అన్న క్రియాపదానికి ఏమేం ఉపసర్గలు చేస్తే ఎలా వస్తాయి అని ఇచ్చారు. తిష్టతికి ఏం క్రియాపదాలు వస్తాయి, రూపాలు వస్తాయి అనేది ఇచ్చారు. తర్వాత నయతికి ఇచ్చారు, అలాగే గచ్చతికి ఇచ్చారు. అంటే మూల క్రియాపదం ముందర వాక్యంలో ఒక వాక్యంలో ఇచ్చి తర్వాత ఉపసర్గలతో వివిధ వాక్యాలు ఇస్తున్నారు ఇక్కడ. సరే, గచ్చతి అనేది ముందర ఇచ్చారు. సంగచ్చతి ఏంటండి? సంగచ్చతే ఎలాగా? సంగచ్చతే అంటే మాట సబబుగా ఉన్నది, అంటే ముందర చెప్పిన దానికి ఇప్పటికి పొందన కుదిరింది అని చెప్పడం. సమ్ అనే ఉపసర్గ చేరింది అక్కడ గచ్చతికి, అయితే దాన్ని చేరడం వల్ల అది పరస్మైపది ధాతు కాస్త ఆత్మనేపది అయిపోయింది. ధూళిహి ఉద్గచ్చతి, ఇక్కడ చూడండి, గచ్చతి అనే ఒకటే క్రియాపదానికి ఆంగ్ అనే ఉపసర్గ చేరేసరికి పరస్మైపదిలోనే ఉంది. ఉద్గచ్చతి, ఉత్ అనే ఉపసర్గ చేరినా పరస్మైపదిలోనే ఉంది, కానీ సమ్ అనే ఉపసర్గ చేరితే మాత్రం ఆత్మనేపది అయింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఒక క్రియాపదం ఒకటి చేరడం వల్ల, అంటే మనకి ఇప్పుడు సంగచ్చతే అనే దానిలో సమ్ అనే ఉపసర్గ చేరడం వల్ల ఆత్మనేపది అయిపోయిందని అన్నిటికీ ఆత్మనేపది అవ్వాలని లేదు. ఆంగ్ అనే ఉపసర్గ ఆగచ్చతి అని పరస్మైపదిలోనే ఉంది, ఉద్గచ్చతిలో పరస్మైపదిలోనే ఉంది. సో ఈ విధంగా మనకు ప్రతి ఉపసర్గ చేరినప్పుడు ఎలా మారుతోంది అనేది మనం చూసుకోవాలి. అది అయితే మనకి కంగారు పడాల్సిన పని లేదు. 22 ఉపసర్గలకి అన్ని క్రియాపదాలు నేర్చుకోకర్లేదు. మనకి పుస్తకంలో ఎంతవరకు ఇచ్చారో వాటి వరకు మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఉద్గచ్చతి మేడం మీనింగ్ పైకి లేస్తూ, ఉత్ అంటే ఎప్పుడు పైకి అన్నమాట. పైకి వెళ్తోంది అంటే పైకి లేస్తుంది. ధూళి అంటే ధూళి, దుమ్ము పైకి లేస్తున్నది. జనకః విశ్వామిత్రం ప్రత్యుద్గచ్చతి అంటే ప్రతి ఉత్ గచ్చతి, జనకుడు విశ్వామిత్రుడికి లేచి ఎదురు వెళ్తున్నాడు అని. ఎదురు వెళ్తున్నాడు, జనకుడు విశ్వామిత్రుడికి ఎదురు వెళ్తున్నాడు. ప్రతి ఉత్ గచ్చతి. సో ఈ విధంగా క్రియాపదాలకి ముందు ఉపసర్గలు చేరటం వల్ల ఆ ఉపసర్గలకి సంబంధించిన ఒక అర్థము ఈ క్రియాపదానికి చేరి దానివల్ల కొన్ని వ్యతిరేక అర్థాలను పొందుతుంది, కొన్ని సమానమైన అర్థాలనే మరికొంచెం ఇంటెన్సిఫైడ్ గా కొంచెం హెచ్చు స్థాయిలో పొందుతుంది, కొన్ని పూర్తిగా వేరే అర్థాన్ని కూడా పొందుతాయి. ఈ విధంగా ఇది ఉపసర్గల గురించి. ఈ 22 ఉపసర్గలు ఉన్నాయి. మనం ఇందాక లిస్ట్ చూసాము. ప్ర, పర, అప, సమ్, అను, అవ, నిస్, నిర్, ఈ విధంగా 22 ఉపసర్గలు లిస్ట్ ఇచ్చాడు మనకి. సో ఇది ఉపసర్గల గురించి. ఇప్పుడు అభ్యాసం చేద్దాము. తవతు ప్రత్యయాలు వాటి గురించిన అభ్యాసం ఉంది, అది చేద్దాం. ఈ కింది వాక్యాలను బహువచనంలోకి మార్చండి. ఒక్కసారి అందరూ మ్యూట్ చేసేసుకుంటే ఒక్కొక్కరిని పిలుస్తాను, వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్తాను. అస్తు. ఈ కింది వాక్యాలను బహువచనంలోకి మార్చండి. ఉదాహరణకి సహ పాఠం పఠితవాన్ అంటే తే పాఠం పఠితవంతః. ఇక్కడ మనం చూసినట్టయితే కర్మపదం, పాఠం అనేది కర్మపదం, దాన్ని మనం మార్చక్కర్లేదు.
కేవలము నామవాచకమును క్రియాపదం మాత్రమే మనము బహువచనంలోకి మార్చాలి. సహ క్రీడితవాన్. అరుణ వెంపాటి మహోదయే. మేడం నేను కొంచెం ట్రావెల్లో ఉన్నాను సరే, ఇప్పుడు. ఈశ్వరరావు మహోదయ. సహ క్రీడితవాన్. ते क्रीडितवन्तः. ఉత్తమం మహోదయ. హరిప్రియా మహోదయే. సహ గ్రంథాలయం గతవాన్. ते ग्रन्थालयं गतवन्तः. ఉత్తమం. బాలః పుస్తకం నీతవాన్. జ్యోతి మహోదయే. నమస్కారం మేడం. నమస్తే. బాలः పుస్తకం నీతవంతః. బాలాః పుస్తకం నీతవంతః. ఉత్తమం. బాలికా ఫలం భక్షితవతి. కనకదుర్గాదేవి తుర్లపాటి మహోదయ. బాలః పుస్తకం నేతవంతి. అది అయిపోయిందండి. బాలికా ఫలం భక్షితవతి. బాలికాః ఫలం భక్షితవంతః. భక్షితవతి అనేది స్త్రీలింగం. భక్షితవతి, భక్షితవంతి. కాదు. గౌరీ శబ్దానికి బహువచనం ఏమవుతుంది? గౌర్యే, గౌర్యై, గౌర్యాః. గౌర్యః. గౌర్యః. ఓకే. ఇప్పుడు భక్షితవతికి ఏమవుతుంది? భక్షితవతః. భక్షితవతః. వత్యః. భక్షితవత్యః. గౌరీ గౌర్యః. భక్షితవతి భక్షితవత్యః. ఓకే, సరే. ఒకసారి పూర్తి వాక్యం చెప్పండి మళ్ళీ. బాలకాః, బాలికాః. బాలికాః ఫలం భక్షితవత్యః. ఉత్తమం. నృపః రాజ్యం రక్షితవాన్. లక్కరాజు రేణుకాదేవి గారు. నృపాః రాజ్య రక్షితవంతః. ఇంకొకసారి చెప్పండి. నృపాః రాజ్యం రక్షితవంతః. నృపాః రాజ్యం రక్షితవంతః. ఉత్తమం. రుగ్నః ఔషధం సేవితవాన్. మాధురి మహోదయే. రుగ్నః ఔషధం సేవితవాన్. ఔషధం సేవితవంతః. ఉత్తమం. ఉత్తమం మహోదయ. అహం చిత్రం దృష్టవాన్. ప్రశాంతి మహోదయే. అహం చిత్రం దృష్టవాన్. ప్రశాంతి మహోదయే. ప్రశాంతి మహోదయ లేరా? వయం చిత్రం దృష్టవంతః. వయం చిత్రం దృష్టవంతః. ఉత్తమం. అహం పత్రం ప్రేషితవాన్. పి విజయ్ కుమార్ మహోదయ. అహం పత్రం ప్రేషితవాన్. వయం పత్రం ప్రేషితవంతః. ప్రేషితవంతః. ఉత్తమం మహోదయ. త్వం పాఠం లిఖితవాన్. రాధాదేవి గారు. త్వం పాఠం లిఖితవాన్. యూయం పాఠం లిఖితవంతః. ఉత్తమం. త్వం ధర్మం పాలితవాన్. రాంబాబు మహోదయ. యూయం ధర్మం పాలితవంతః. ఉత్తమం. సో ఇక్కడ మీరు చూస్తే ఏ పురుషులో అయినా, ప్రథమ పురుష అయినా, ఉత్తమ పురుష అయినా, మధ్యమ పురుష అయినా ఖాదితవాన్ ఖాదితవంతః, గతవాన్ గతవంతః, నీతవాన్ నీతవంతః, ఈ విధమైన అదే క్రియాపదాన్ని ఇవన్నీ పుంలింగ రూపాలే ఇచ్చారు. కాబట్టి పుంలింగంలో అంటే భక్షితవతి ఒక్కటే స్త్రీలింగంలో ఇచ్చారు. భక్షితవత్యః అనే రూపం వస్తుంది. మిగతావన్నీ కూడా రక్షితవాన్ రక్షితవంతః, సేవితవాన్ సేవితవంతః ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత మహోదయ అడగండి. డౌట్ చెప్పండి. అహం చిత్రం దృష్టవాన్ అని ఉంది కదా. అవును. వయం చిత్రం దృష్టామహ కదా. దృష్టామహ కదా. కాదండి, కాదు కాదు. అదే ఇప్పుడు తవతు ప్రత్యయం కదా రాస్తుంది. తవతు ప్రత్యయం కదా, కృదంతమే రాయాలి. తిన్నంత అక్కర్లేదు ఇక్కడ. పైగా ఇది భూతకాలం కదా. అవునవును. ఈ కింది వాక్యాలను ఏకవచనంలోకి మార్చండి. ఇక్కడ ఏంటంటే మనకు బహువచనంలో ఇచ్చారు, మనం వాటిని ఏకవచనంలోకి మార్చాలి. శైలజ తుమ్మలపల్లి మహోదయ. వానరాః ఫలం ఖాదితవంతః. వానరః ఫలం ఖాదితవాన్. ఉత్తమం.
అధ్యాపకాః తాడితవంతః. శ్రీ శారదాంబ వేద విద్యాలయం పిల్లలు వరుసగా అన్ని చెప్పండి అమ్మా. అధ్యాపకः తాడితవాన్. అన్ని చెప్పేసేయండి వరుసగా. లలనాః గీతం గీతవత్యః. లలనా గీతం గీతవాన్. గీతవాన్. గీతవాన్ ఎలా అవుతుందమ్మా? లలనా స్త్రీలింగమా పుంలింగమా? గీతవతి. గీతవతి. లలనా గీతం గీతవతి. తే వాక్యం ఉక్తవంతః. సహ వాక్యం ఉక్తవాన్. ఉక్తవాన్. వయం కథాం శ్రుతవంతః. అహం కథాం శ్రుతవాన్. ఉత్తమం. యూయం చలచ్చిత్రం దృష్టవంతః. త్వం చలచిత్రం దృష్టవాన్. తాః చిత్రం రచితవత్యః. తాః చిత్రం రచితవతి. రచితవాన్. ఈ అబ్బాయి ఎప్పుడు అన్ని రచితవానే చెప్తున్నాడు. నీ పేరేంటమ్మా? కార్తిక్. కార్తిక్. కార్తిక్ ఇందాక కూడా గతవత్యహకి కూడా గతవాన్ చెప్పావు కదా. చూసుకోవాలి అది స్త్రీలింగమా పుంలింగమా బహువచనంలో ఇచ్చినది అని చూసుకొని. గీతవత్యః అంటే గీతవతి, గీతవంతః అంటే గీతవాన్. గీతవతి. ఇప్పుడు రచితవత్యః అనేది స్త్రీలింగ బహువచనం కాబట్టి రచితవతి. ఓకేనా? వృద్ధాః క్షీరం పీతవంతః. వృద్ధః క్షీరం పీతవాన్. ఉత్తమం. సరే, ఈ కింది వాక్యాలను తవతు ప్రత్యయాంత రూపాలు గల పదాలుగా మార్చండి. ఉదాహరణకి సహ అధావత్. ఇక్కడ మనకి తిన్నంత రూపాలు ఇచ్చారు భూతకాలంలో. వాటికి మనము ఆ క్రియాపదానికి సంబంధించిన తవతు ప్రత్యయాన్ని రాయాలి. మనం అక్కడ మరి ధావితవాన్ రాయాలా, ధావితవంతః రాయాలా, లేదు ధావితవతి రాయాలా, ధావితవత్యః రాయాలా, ఇది ఎలాగా అని నామవాచకాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. నామవాచకం పుంలింగ ఏకవచనం అయితే ధావితవాన్ రాయాలి. నామవాచకం ఒకవేళ పుంలింగ బహువచనం అయితే ధావితవంతః రాయాలి. స్త్రీలింగం ఏకవచనం అయితే ధావితవతి, అలాగే స్త్రీలింగ బహువచనం అయితే ధావితవత్యః. ఈ విధంగా నామవాచకం ఏమిచ్చారు చూసుకొని దాన్ని బట్టి మనం క్రియాపదాన్ని యొక్క అంటే తవతు ప్రత్యయాంత రూపాన్ని మనం రాయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, తే ధర్మం అపాలయన్. ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఎస్ఎస్ రావు మహోదయ. ఎస్ఎస్ రావు మహోదయ. మహోదయ అది తే ధర్మం పలాయన్. అపాలయన్ కదా. అపాలయన్ అంటే మీకు అది యాక్చువల్ గా మీకు క్రియాపదం ఏమైనట్టు? పాలయన్. అమ్మ మీరు చెప్పకండి, లక్కరాజు రేణుకాదేవి గారు ఆయన్ని చెప్పనివ్వండి. మీ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చెప్పారు కదా. మ్యూట్ చేసుకోండి అందరూ దయచేసి, అడిగిన వాళ్ళు తప్ప. ధర్మం పాలయన్. అపాలయన్ ఉంది కదా. అపాలయన్ అనే దానికి మహోదయ వర్తమాన కాలంలో క్రియాపదం ఏమై ఉండొచ్చు? ప్రథమ పురుషలో గుర్తుపట్టగలరా? లేదండి. పాలయతి. పాలయతి అనే క్రియాపదానికి అపాలయత్ అనేది ప్రథమ పురుష ఏకవచనంలో, ప్రథమ పురుష బహువచనంలో అపాలయన్ అన్న రూపం వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు పాలయతి కదా, అందుకని పాలితవాన్ అనేది దానికి అంటే ఖాదతి ఖాదితవాన్, లిఖతి లిఖితవాన్ ఆ విధంగా అయినట్టు, పఠతి పఠితవాన్ అయినట్టు పాలయతి పాలితవాన్ అవుతుంది ఏకవచనంలో. అయితే ఇక్కడ తే అనేది బహువచనం కాబట్టి పాలితవంతః అవుతుంది. తే ధర్మం పాలితవంతః. అలాగా అర్థమైందండి? అస్తు. ధనికః ధనం అదదాత్. ఉప్పలూరు వాణి మహోదయే. ప్రణామ మహోదయ. నమస్తే అండి, చెప్పండి. ధనికః ధనం అదదాత్. ధనికః ధనం దదితవాన్ కాదు. ఇప్పుడు మనకి అక్కడ ఈ వర్తమాన కాలంలో క్రియాపదం ఏమవుతుంది చెప్పండి ముందర. దత్తవాన్. అవును, దత్తవాన్ ఆన్సర్ కరెక్ట్. వర్తమాన కాలంలో క్రియాపదం ఏంటండి? దదాతి. దదాతి. దదాతి అన్నది దా ధాతు. దా ధాతు కాబట్టి దాకి పక్కన తవతు చేరుతుంది, దత్తవాన్ అవుతుంది.
ఈ పైన కూడా ఏంటంటే పాల్ ధాతు, అది పాలయతి, అందుకని పాల్ ప్లస్ ఈ వికరణ ప్రత్యయం వచ్చింది, దానికి పాలితవాన్ అయింది. అయితే కొన్నిటికి ఈకారం వస్తుంది, కొన్నిటికి ఈకారం రాదు. దా ధాతు, పా ధాతు, జ్ఞా ధాతు, వీటికన్నిటికీ ఈకారం రాదు. అలాగా యువకాహ ధనం అగణయన్, వాణి బొప్పన గారు. యువకాః ధనం గణితవంతః. ఇక్కడ ఏంటంటే గణయతి అనేది వర్తమాన కాలంలో క్రియాపదము, దానికి గణ అనేది ధాతువు, అందుకని గణ ప్లస్ ఈ ప్లస్ తవతు. గణితవాన్ అనేది ప్రథమ పురుష, అదే పుంలింగ ఏకవచన రూపం. యువకాః గణితవంతః, అందుకని గణితవంతః అవుతుంది. ఉత్తమం. దుష్టాః జనాన్ అపీడయన్, విజయ కుమారి మహోదయ. యువకాః ధనం దుష్టాః జనాన్ అపీడయన్. దుష్టాః జనాన్ అపీడయన్. పీడయతి క్రియా, ఉత్తమం. పీడయతి పీడితవాన్. పీడ్ అనేది ధాతు, సో పీడితవాన్ పీడిత, ఇక్కడేమో దుష్టాః కాబట్టి పీడితవంతః. పీడితవంతః. దుష్టాః జనాన్ జనాన్ పీడితవంతః. ఉత్తమం మహోదయ, ఉత్తమం, బహు ఉత్తమం. బాలాః శిలాఖండం అక్షిపన్, వెంకటరమణ మహోదయ. బాలాః శిలాఖండం అక్షిపన్. బాలాః శిలాఖండం క్షిపన్. అక్కడ నా తీసేసి వాన్ పెట్టాలి కదా. బాలాః శిలాఖండ క్షిపవాన్ కాదు, అక్కడ ఏమవుతుందంటే క్షిపతి. క్షిపతి అనేది వర్తమాన కాలంలో క్రియాపదం, దానికి క్షిప్ ధాతు అన్నమాట. ఇప్పుడు ధాతు క్షిప్ అయితే క్షిప్కి ప్లస్ తవతు యాడ్ అవ్వాలి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? క్షిప్వంత్యః. క్షిప్ ప్లస్ తవతు, క్షిప్ ప్లస్ తవాన్ యాడ్ అవ్వాలి. క్షిప్తవంత్యః. క్షిప్తవాన్ క్షిప్తవంతః. క్షిప్తవంతః. క్షిప్తవాన్ క్షిప్తవంతః. క్షిప్ ధాతు, అందుకని క్షిప్తవాన్ అనేది ఏకవచనంలో, క్షిప్తవంతః అని బహువచనంలో. అర్థమైందా? ఆ సెంటెన్స్ కి మీనింగ్ ఏంటండి? బాలాహ్ అంటే పిల్లలు, శిలాఖండం అంటే చిన్న చిన్న శిలాఖండం అని మనం కాకహ కథలో కూడా చూసాం కదా, చిన్న చిన్న రాళ్ల ముక్కలు, చిన్న 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 రాళ్ల ముక్కను అక్షిపన్ అంటే విసిరారు. పిల్లలు రాళ్లను విసిరారు, రాయిని విసిరారు. ఇక్కడ శిలాఖండం అన్నారు కదా, పిల్లలు రాయిని విసిరారు. తే దురభ్యాసం అత్యజన్, ఇక్కడ అందరిది అయినట్టే కదా. ఒకసారి అరుణ వెంపటి గారు. మేడం మధ్యలో తా దుష్టాన్ అనింది, అది ఉంది. ఓ అది చెప్పలేదు. ఓకే ఓకే. తాహ దుష్టాన్ అనిందన్, అరుణ వెంపటి గారు. మేడం నేను పట్టుకోలేకపోతున్నా మేడం ఇది. సరే సరే, ఈశ్వర్రావు మహోదయ. తాహ దుష్టాన్ అనిందన్. ఈశ్వర్రావు మహోదయ. తాః దుష్టాన్ నిందితవంతః. తాహ్ అనేది స్త్రీలింగమా పుంలింగమా అండి? తాః స్త్రీలింగం కదండి. స్త్రీలింగం కదా. స్త్రీలింగంలో తద్ శబ్దానికి 3 రూపాలు చెప్పండి, ఏకవచనం, ద్వివచనం, బహువచనంలో. తా తే తౌ తా తౌ తాః. సా తే తాహ. సా తే తాః. సా తే తాహ. అదే పుంలింగంలో అయితే సహ తౌ తాః. తే. తే తే. సహ తౌ తే పుంలింగంలో, సా తే తాహ స్త్రీలింగంలో. నపుంసకలింగంలో తత్ తే తాని. తత్ తే తాని. ఇప్పుడు తాహ అన్న రూపము స్త్రీలింగంలో బహువచనంలో వచ్చింది ఇప్పుడు మన ఇన్నిట్లోను. నిందితవత్యః. ఉత్తమం. అనిందన్ అన్నదానికి నింద్ అనేది ధాతు అవుతుంది.
నిందితవాన్ అన్నది పుంలింగము, నిందితవతి స్త్రీలింగము, బహువచనంలో నిందితవత్యః అవుతుంది. తాః దుష్టాన్ నిందితవత్యః. ఉత్తమం. తే దురభ్యాసం అత్యజన్. హరిప్రియ గారు. అత్యజన్ త్యజవంతః అవుతుంది. త్యజ్ అనేది ధాతు, కానీ త్యక్తవంతః అవుతుంది ఇక్కడ. త్యక్తవంతః. త్యక్తవంతః. త్యక్తవంతః అనేది రూపం వస్తుంది అక్కడ. తే దురభ్యాసం త్యక్తవంతః. వ్యాఘ్రాః పశూన్ అమారయన్. జ్యోతి మహోదయ్. వ్యాఘ్రాన్ పశూన్ మారయన్ కదా మేడం, అది మారితవంతః. మారితవంతః. ఇంకొకసారి వాక్యం చెప్పండి పూర్తిగా. వ్యాఘ్రాః పశూన్ మారితవంతః. మారితవంతః. వ్యాఘ్రాః పశూన్ మారితవంతః. ఉత్తమం. ఇక్కడ చూస్తే వ్యాఘ్రాః అంటే బాలాః అంటే స్త్రీలింగం అన్నా పుంలింగం అన్నా అవ్వచ్చు కదా అని మీకు సందేహం వస్తే గనక ఇది కేవలం పుంలింగమే. ఎందుకంటే వ్యాఘ్రః పుంలింగము, వ్యాఘ్రీ స్త్రీలింగం. వ్యాఘ్రాః అనేది కేవలం పుంలింగమే. ఎందుకంటే మనం ఇక్కడ లింగభేదం చూసుకోవాలి. కృదంత ప్రత్యయం రూపం రాసేటప్పుడు అది స్త్రీలింగమా పుంలింగమా అని రాసుకోవాలి. వ్యాఘ్రః పుంలింగము, వ్యాఘ్రాః బహువచనం దానికి. వ్యాఘ్రీ స్త్రీలింగం, అప్పుడు వ్యాఘ్రియః అవుతుంది బహువచనం. ఇక్కడ వ్యాఘ్రాః ఇచ్చారు కాబట్టి అది పుంలింగమే బహువచనం, పుంలింగంలో బహువచనమే. అందుకని మారితవంతః అనే రూపమే వస్తుంది. మారయతి, మారితవాన్. ఈ విధంగా మారితవంతః బహువచనం అవుతుంది. ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఇది మనకి చతుర్థి విభక్తిలోని వాక్యాల మీద ఆధారంగా ఇచ్చినది. లేఖకః కస్యై లేఖం లిఖతు. కనకదుర్గాదేవి తుర్లపాటి మహోదయ. కనకదుర్గాదేవి మహోదయే చెప్పండి. లేఖకః కస్యై లేఖం లిఖతు. లేఖః కస్యై, కస్యై చోట వాక్యాలను చూసి చెప్పండి పోనీ. లేఖః కస్యై. 140 పేజీ 140 పేజీ తీయండి. దానిలో ఉంది చూడండి. లేఖః పత్రికాయాం లేఖం లిఖन्तు. సరిగ్గా చదవండి. లేఖః లేఖకః పత్రికాయాం పత్రికాయో మళ్ళీ సరిగ్గా చదవాలి. పత్రికాయో సరిగ్గా చదవాలి. పత్రికాయై పత్రికాయై లేఖం లిఖन्तు. లిఖతు. లేఖకః ఏకవచనం. లిఖతు. లేఖకః పత్రికాయై లేఖం లిఖతు. లేఖః. చూసి జాగ్రత్తగా చదవడం నేర్చుకోవాలండి బాగా. తర్వాత లక్ష్మీ కస్మై అసూయతి. లక్కరాజు రేణుకాదేవి గారు. లక్ష్మీ పండితాయ్ అసూయతి. ఇంకొకసారి చెప్పండి. లక్ష్మీ పండితాయ్ అసూయతి. పండితాయ పూర్తిగా పలకాలి. మన హిందీలో అయితే చివరిలో ఉన్న అచ్చును పలకము, కానీ సంస్కృతంలో చివరిలో ఉన్న అచ్చును కూడా పూర్తిగా పలకాలి. మన హిందీ పండితాయ్ అసూయతి. మళ్ళీ పండితాయ్ అంటున్నారు. పండితాయ అసూయతి. పండితాయ అసూయతి. పూర్తిగా చదవాలి. ఇప్పుడు మనం రామ అని రాసామనుకోండి, మన సంస్కృతంలో అయితే రామ అని పూర్తిగా మాలో ఉన్న అకారాన్ని పలుకుతున్నాం. హిందీలో అయితే రామ్ అంటారు. మన అందుకని అక్షరం అలాగే కనిపించినా కూడా మనం పూర్తిగా అచ్చుని పలకాలి సంస్కృతంలో అని గుర్తుపెట్టుకోవాలి. సరేనే. తర్వాత విక్రయీకః కస్మై దృహ్యతి. మాధురి మహోదయ. విక్రయీకః గ్రాహకాయ దృహ్యతి. గ్రాహకాయ దృహ్యతి. ఉత్తమం. సంస్కృతాభ్యాసః కస్మై రోచతే. ప్రశాంతి మహోదయ. సంస్కృతాభ్యాసః
కస్మై రోచతే. కస్మై అంటే ఎవరికి, ఎవరికి, ఎవరిని గూర్చి, ఆ విధంగా. సంస్కృత భాషాయ మాధ్యం బహురోచతే. సంస్కృతాభ్యాసః. సంస్కృతాభ్యాసః మాధ్యం బహురోచతే. కాదు కాదు, సరిగ్గా చదవండి. మాహ్యం. మాహ్యమా, ఇంకొకసారి సరిగ్గా చదవండి. హా కింద యావత్తు కదండి అది. అవును, మహ్యం. మా ఉందా, దీపం మహ్యం ఉందా? సారీ మహ్యం బహురోచతే. సంస్కృతాభ్యాసః కస్మై రోచతే. సంస్కృతాభ్యాసం ఎవరికి నచ్చుతుంది అంటే సంస్కృతాభ్యాసః మహ్యం రోచతే అంటే నాకు నచ్చుతుంది అని చెప్తున్నాడు. గోవిందః కస్యై గచ్చతి. విజయ్ కుమార్ మహోదయ, పి విజయ్ కుమార్ మహోదయ. గోవిందః కస్యై గచ్చతి. గోవిందః నగర్యై గచ్చతి. ఉత్తమం మహోదయ. పుష్పాణి కాభ్యః రోచంతే. రాధాదేవి మహోదయ. పుష్పాణి కాభ్యః రోచంతే. పుష్పాణి తరుణీభ్యః రోచంతి. ఉత్తమం. ఇక్కడ ఇవి మనం చెప్పుకున్నట్టు ఆ విభక్తికి సంబంధించింది ఒక అర్థవంతమైన పదము వేరేది ఏదన్నా కూడా మనం ఇదే గుర్తుంచుకొని రాయాలని లేదు. వేరేది ఏది రాసినా కూడా అది కరెక్టే అవుతుంది. అయితే ఆ అర్థాన్ని కరెక్ట్ గా ఇవ్వాలి, పైగా అది చతుర్థి విభక్తిలోనే రాయాలి. ఈ జాగ్రత్త పాటించగలిగితే వేరే పదాన్ని రాసినా కూడా పర్వాలేదు. లింగం కరెక్ట్ గా ఉండాలి, విభక్తి కరెక్ట్ గా ఉండాలి, అర్థాన్ని కరెక్ట్ గా ఇవ్వాలి. మహోదయ ఇక్కడ కాభ్యః ఇవి కొంచెం అర్థం చెప్పరా నాకు? కస్మై అనేది మనకి పుంలింగ ఏకవచనంలో క్రియాపదం. కిం పదానికి పుంలింగ ఏకవచనంలో కస్మై. కస్యై అనేది స్త్రీలింగ ఏకవచనంలో. కేభ్యః అనేది పుంలింగ బహువచనం. కేభ్యః. ఓకే. కాభ్యః అనేది స్త్రీలింగ బహువచనం. సరే. ఓకే. తరుణీభ్యః అయింది ఆన్సర్. సరే, ఈ కింద క్రియాపదాల నుండి ఉపసర్గలను వేరు చేయండి. కేవలం ఉపసర్గలను కలిపిచ్చారు, మనం వేరు చేయడం చాలు, ఇంకా మనం దాని గురించి వేరే అక్కర్లేదు. బట్ నేను వీలైనంత వరకు వాటికి అర్థాలు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఉపవిశతి అంటే ఉప ప్లస్ విశతి, అంటే ఉపని వేరు చేశారు. ఉపవిశతిలో ఉప అనేది ఉపసర్గ అని చెప్తున్నారు. ప్రత్యగచ్చత్ అంటే ప్రతి ప్లస్ అగచ్చత్. అగచ్చత్ అనేది భూతకాల క్రియాపదము, ప్రతి ప్లస్ అగచ్చత్ అని చెప్పారు. ఆ విధంగా ఉపదిశతి. ఉపదిశతి అన్నప్పుడు రాంబాబు మహోదయ, ఉపదిశతిలో ఉప ప్లస్ దిశతి. ఉప ప్లస్ దిశతి అంటే ఉపదేశించడం అన్నమాట. ఉపదేశం అని చెప్తాం కదా, టు గివ్ డైరెక్షన్. ఉపదేశించడం అనేది ఉప ప్లస్ దిశతి అనే దానికి అర్థం. తర్వాత ఉత్తమం. తర్వాత శైలజా తుమ్మలపల్లి మహోదయ పరిహరతి. పరి ప్లస్ హరతి. పరి ప్లస్ హరతి. పరిహరతి అంటే నివారించడం అన్నమాట. పరిహరించాడు, సో నివారించడం అన్న అర్థం. తర్వాత ప్రభవతి. శారదాంబ వేద విద్యాలయం పిల్లలు. ప్లస్ భవతి ప్రభవతి. ప్రభవతి అంటే జరగడం, అంటే అది ఒక ఇన్సిడెంట్ అది జరిగింది అని చెప్పడం అన్నమాట. ఒక పని ఒకటి జరిగింది అలా చెప్పడం ప్రభవతి. నిర్గచ్చతు. మీరే చెప్పండి. నిర్గచ్చతు అంటే వెళ్ళిపో అని చెప్తున్నాం అన్నమాట. ఇది లోట్లకార రూపం. గచ్చతు అంటే లోట్లకార రూపం కదా. సో నిర్గచ్చతు అంటే వెళ్ళిపో అని చెప్పేసి మధ్యమ పురుష ఏకవచనంలో చెప్తున్నాం మనం. నివర్తతే. నిర్ ప్లస్ వర్తతే. తర్వాత అభ్యూహతే. నివర్తతే అంటే దాన్ని జరగకుండా మనం ఆపేయడం, టు అబాలిష్, దాన్ని జరగకుండా ఆపడం నివర్తతే. అభ్యూహతే. అభి ప్లస్ ఊహతే అంటే చూడడం, చూడడము లేక ఊహించడం అన్న అర్థంలో అభ్యూహతే అనేది వాడతారు. తర్వాత ఆలోకతే. ప్లస్ లోకతే
అంటే చూడడం, ఆలోకతే అంటే చూడడం. తర్వాత ఉత్ప్రేక్షతే, ప్రేక్షతే కూడా ఉపసర్గ ఉంది అక్కడ. ఈక్షతే ఉత్తమం, బహు ఉత్తమం. ఉత్ ప్లస్ ప్ర ప్లస్ ఈక్షతే, ఉత్ప్రేక్షతే. ఉత్ప్రేక్షతే అంటే ఆరోపించడం, ఆరోపించడాన్ని ఉత్ప్రేక్షతే అంటారు. అంటే లేకపోతే ఉత్ప్రేక్ష చేయడం అంటే చాలా ఉన్నదాన్ని చాలా ఎక్కువగా వేరే దాన్ని దీని మీద ఆరోపించి చెప్పడం అన్నమాట. అది మనం అలంకారాల్లో వాటిల్లో మనం చదువుకుంటాం అవి. తర్వాత పరీక్షతే, పరి ప్లస్ ఈక్షతే ఉత్తమం. పరీక్షతే అంటే దాన్ని పరీక్షించడము అని మనం తెలుగులో చెప్పుకుంటాం కదా, అదే పరీక్షతే. ఆహరత్, ఉప ప్లస్ అహరత్ ఉత్తమం. ఉపాహరత్ అంటే తీసుకువెళ్ళిపోవడం, ఉపాహరత్ అంటే. ఉల్లంఘతే, ఉత్ ప్లస్ లంఘతే, ఉల్లంఘించడం. మనం నియమాలని ఉల్లంఘించడం అని వాడతాం కదా, అంటే ఉన్న నియమాలని వాటిని పాటించకపోవడం, అదే ఉల్లంఘించడం, ఉల్లంఘతే. తర్వాత ప్రత్యాగచ్చత్, ప్రతి ప్లస్ ప్రతి ప్లస్ ఆ ప్లస్ అగచ్చత్, రెండు ఉపసర్గలు ఉన్నాయి ఇక్కడ. ఆగచ్చత్ అంటే మనకి మళ్ళీ అక్కడ అగచ్చత్ కి ముందర ఇంకొకటి చేరింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆగచ్చత్ అనేది రాదు కదా మనకి, లన్లకార రూపము అగచ్చత్ అని వస్తుంది కదా, అందుకని అందులో మళ్ళీ ముందర ఇంకొక ఉపసర్గ ఉంది అని మనం గుర్తుపెట్టుకొని ప్రతి ప్లస్ ఆ ప్లస్ అగచ్చత్ అని రాసుకోవాలి. సో ఈ విధంగా చాలా బాగా చెప్పారు, ఉత్తమం. సో ఈ విధంగా ఉపసర్గలను గుర్తుపట్టాము. మహోదయ ఆలోకతే అక్కడ ఉపసర్గ ఏమిటి వచ్చిందండి? ఆ ఉపసర్గ అండి, ఆంగ్ అనే ఉపసర్గ. అది నిజానికి మనం ఆ అని చెప్తున్నాం కానీ అది ఆంగ్ అన్నమాట. ఆంగ్ అంటే ఇక్కడ మనకు ఇవ్వడం ఆంగ్ అనే ఇచ్చినట్టున్నాడు. అవును, ఆంగ్ అనే ఉపసర్గ అంటే కక్క గగ్గ ంగా ఉంది చూసారా, ఆంగ్. లంగ్ లకారంలో మనం ంగా రాస్తున్నాం చూసారా, అది ఆంగ్ అని అవుతుంది. ఆలోకతే అంటే ఆంగ్ ప్లస్ లోకతే. సరే, ఇక్కడికి ఉపసర్గలు అయ్యాయి. తర్వాత మనం ప్రహేళిక చూద్దాము. ప్రహేళిక దంతైర్హీనః శిలాభక్షీ నిర్జీవో బహుభాషకః గుణస్యూతి సమృద్ధోపి పరపాదేన గచ్చతి. దంతైర్హీనః శిలాభక్షీ నిర్జీవో బహుభాషకః గుణస్యూతి సమృద్ధోపి పరపాదేన గచ్చతి. పదవిభాగం చూస్తే దంతైః హీనః, దంతైః హీనః అన్నది విసర్గ సంధ్య. ఈ విసర్గ వల్ల ఈ మీద రేప వచ్చింది, దంతైర్హీనః అయింది. నిజానికి అది దంతైః హీనః అని అర్థం. శిలాభక్షి నిర్జీవో, నిర్ అనే ఉపసర్గ ఉందన్నమాట. నిర్ ప్లస్ జీవః, నిర్జీవః జీవము లేనిది. నిర్జీవః బహుభాషకః, నిర్జీవఃలో విసర్గ ఉంది, ఆ పక్కన ఉన్న బ అనే అక్షరం వల్ల నిర్జీవో అని ఓకారాన్ని పొందింది. బహుభాషకః గుణస్యూతి సమృద్ధః అపి. ఈ అవగ్రహం ఉంది అంటే ఇదివరకు క్లాస్ లో కూడా చెప్పుకున్నాం కదా, అవగ్రహం ఉంది అంటే అక్కడ సంధి జరిగింది. ఆ అవగ్రహం తర్వాత ఉన్న అక్షరానికి ముందర అకారం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. గుణస్యూతి సమృద్ధః అపి పరపాదేన గచ్చతి. ఇది పదవి భాగము. ఇప్పుడు అర్థం చూస్తే దంతైః హీనః అనుకున్నాం కదా, అంటే పళ్ళు లేనివాడు, లేదు పళ్ళు లేనిది, పళ్ళు లేనిది. దంతైః హీనః పళ్ళు లేవు. శిలాభక్షి, శిల అంటే రాళ్ళు కదా, రాళ్లను తింటుంది లేదు తింటాడు. నిర్జీవః, నిర్జీవః అని పుంలింగ శబ్దం ఇచ్చాడు కాబట్టి ఇక్కడి నుంచి అన్ని కూడా మనం పుంలింగం పెట్టుకోవచ్చు. అంటే పళ్ళు లేనివాడు, రాళ్ళు తినేవాడు. నిర్జీవః అంటే ప్రాణం లేనివాడు. బహుభాషకః, బహుభాషక అంటే చాలా ఎక్కువ మాట్లాడతాడు. గుణస్యూతి సమృద్ధః అంటే చాలినంత. గుణః అంటే గుణః అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మనం చెప్పుకునే గుణాలు, సచ్చీలత, సత్యవాక్యం మాట్లాడడాలు, ఇలాంటివన్నీ గుణాలు. ఉత్తమము, ఇలాంటివన్నీ గుణాలు. అది కాక గుణాలు అనే దానికి
కుట్లు అంటే మన బట్టలకి కుట్లు ఉంటాయి చూసారా, వాటిని కూడా స్టిచెస్ అంటాం. ఆ కుట్లని కూడా గుణ అని అంటారు. సో ఇక్కడ మనం ముందర ఏమనుకున్నాము, గుణ సంపద అని అర్థం తీసుకుందాం. గుణ సంపద ఉన్న స్యూతి గుణస్యూతి సమృద్ధ అపి అంటే గుణములు కలిగి ఉన్నప్పటికీ, గుణ సంపద కలిగి ఉన్నప్పటికీ పరపాదేన గచ్చతి. పరపాదేన గచ్చతి అంటే ఇతరుల పాదములను చేత నడుస్తున్నాడు, అంటే ఇతరుల మీద ఆధారపడి నడుస్తున్నాడు. ఇతరుల పాదాన్ని చేత నడుస్తున్నాడు అంటే ఏంటి, వాళ్ళు ఎలా వెళ్తున్నారో వాళ్ళని అనుసరించి ఇతను వెళ్తున్నాడు అని అర్థం. అడుగుజాడల్లో వెళ్తున్నారు. ఏంటండి, వాళ్ళు అడుగుజాడల్లో వెళ్తున్నారు. వాళ్ళు అడుగుజాడల్లో ఇతరులనే అనుసరిస్తున్నాడు. అంటే తన సొంత డెసిషన్ తీసుకోకుండా కేవలం ఇతరులనే అనుసరిస్తున్నాడు. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు అని అడిగారు. ఇక్కడ దీని నుంచి మనం పెద్దగా అర్థం మనం దీని నుంచి పొందలేం. ఇప్పుడు రెండో అర్థం తీసుకుందాం. ఇందాక గుణ అన్నదానికి కుట్లు అన్న అర్థం కూడా చెప్పాను కదా. పళ్ళు లేవు, రాళ్ళు తింటుంది, జీవం లేదు, ఎక్కువగా మాట్లాడుతుంది, కుట్లు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళ కాళ్ళతో నడుస్తుంది అంటే ఏంటి, దీనికి అర్థం ఇక్కడ చెప్పులు అని అర్థం. చెప్పులు అనే అర్థం ఎలా సమన్వయం అవుతుందో ముందు చూసుకొని తర్వాత ఇప్పుడు ఈ చెప్పులు అన్నదానికి పాదరక్ష అనేది పదం. చెప్పులు అన్నదానికి పాదరక్ష పదము. ఇప్పుడు దానికి ఇది ఎలా అన్వయం అవుతుందో చెప్తాను. దానికి పళ్ళు లేవు, చెప్పులకి పళ్ళు ఉంటాయా, ఉండవు కదా. అయినా కూడా రాళ్ళు తింటుంది అంటే మనకి చెప్పుల్లో కింద రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి కదా, అంటే అది రాళ్ళు తింటోంది అని కవి చమత్కారంగా చెప్పాడు. చెప్పులకి కింద వైపు నోరు ఉంటుందా, పళ్ళు ఉంటాయా, ఉండవు. అయినా కూడా అది రాళ్ళని గుచ్చుకుంటూ ఉంటాయి అంటే రాళ్ళను తింటుంది అని కవి చమత్కారంగా చెప్పాడు. పళ్ళు లేకపోయినప్పటికీ రాళ్ళు తింటుంది. నిర్జీవ బహుభాషక, ప్రాణం లేదు కానీ చాలా మాట్లాడుతుంది. మరి ఇప్పుడు చెప్పులు నడుస్తుంటే కొన్ని చెప్పులు కిర్రమని చప్పుడు వస్తూ ఉంటాయి మనం నడుస్తూ ఉంటే. ఆ విధంగా మరి దానికి నోరుందా, నోరు లేదు. ప్రాణం ఉందా, పోనీ ప్రాణం లేదు. ప్రాణం లేకపోయినా కూడా చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. బాగా మాట్లాడుతుంది అంటే చప్పుడు చేస్తుంది, ఎక్కువ చప్పుడు చేస్తుంటుంది. గుణస్యూతి సమృద్ధోపి అంటే చాలినన్ని కుట్లు ఉన్నాయి. ఈ చెప్పులకు కూడా కుట్లు ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం కదా. అవి చుట్టూరా కుట్లతో, లెదర్ చెప్పులు లాంటివి అనుకోండి, చుట్టూరా కూడా కుట్లతో కుడతారు కదా. వాటిని ఆ స్ట్రాప్ ని వేసి చెప్పులకి కుడతారు కదా. ఆ విధంగా కుట్లు ఉన్నాయి, చాలినన్ని కుట్లు ఉన్నాయి. అది ఇతరులను అనుసరిస్తుంది. మరి అనుసరించకపోతే చెప్పులు వాటంతటవి ఎక్కడికి వెళ్ళలేవు కదా. ఎవరో ఒకళ్ళు వాటిని తొడుక్కొని ఎక్కడికొకటికి తీసుకెళ్ళాలి. వాటంతట అవి వెళ్ళవు కాబట్టి ఇతరుల పాదముల వల్లనే అది నడుస్తాయి. అందుకని పరపాదేన గచ్చతి కూడా సమన్వయం అయింది. ఈ విధంగా ఈ దంతైర్హీన శిలాభక్షి నిర్జీవో బహుభాషక గుణస్యూతి సమృద్ధోపి పరపాదేన గచ్చతి అన్న ప్రహేళికకి అర్థము చెప్పులు లేక పాదరక్ష చెప్పు. సో మన ఇది వచ్చింది అంటే ముందర ఏం రాయాలంటే గుణ సంపద ఉన్నా కూడా అని ముందర రాసి, దీనికి అర్థం తెలియట్లేదు కాబట్టి గుణ సంపద బదులు గుణాలు అన్నదానికి కుట్లు అన్న అర్థం కూడా ఉంది. ఈ విధంగా చూస్తే దీనికి సమాధానము పాదరక్ష లేక చెప్పులు అని రాసుకోవచ్చు. ఇది ఎలా తెలుస్తుందండి మరి ఎగ్జామ్ లో ఇస్తే ఇంత ఆలోచన రాదు కదా. అవును, కొత్త వివరండి, మీకు ఇవే ఇస్తారు. ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా, సరే ఇస్తారు. ఈ 10 పాఠాల్లో ఉన్న 10 ప్రహేళికలే ఇస్తారు. మీరు అక్కడ కొత్తగా ఆలోచించాల్సిన పని లేదు. ప్రహేళిక సరే ఈ 10 మీరు చదివితే గుర్తుంటాయి కదా ఖచ్చితంగా. అదే ఇవి మనం అక్కడికి వెళ్ళి ఇదే రాసేసుకుంటే సరే. మేడం ఉపసర్గలు కూడా ఇవే ఇస్తారా మేడం? ఉపసర్గలు కూడా ఇవే ఇస్తారు. ఇక్కడ చెప్పిన క్రియాపదాలే ఇస్తారు. ఉపసర్గలతో ఏవైతే మనకి పాఠంలోనో అభ్యాసంలోనో ఇచ్చారో అవే ఇస్తారు, కొత్త వివరం. ఓకే. తర్వాత సంగ్రాహ్య విషయాల్లో ఇక్కడ సూర్యుడు గురించిన శ్లోకాలు ఇచ్చారు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖచక్ర. ఇది మనకి ఆదిత్య హృదయంలోంచి తీసుకున్న శ్లోకము. ధ్యేయ మన పద విభాగం చూస్తే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారి
హిరణ్మయ వపుః ధృత శంఖ చక్రః. హిరణ్మయ వపుః ధృత శంఖ చక్రః. అక్కడ ఒక్కటే చోట సంధి విభజించుకోవాలి, మిగతా అంతా బానే ఉంది. ధ్యేయః అంటే ధ్యానించదగినవాడు, ధ్యానించవలసిన వాడు. ఎవరు? సదా సవితృమండల మధ్యవర్తి. ఎప్పుడు సూర్యకాలంలో సూర్యమండలంలో, సవితృమండలము అంటే సూర్యమండలం, సూర్యమండలంలో మధ్యవర్తి, మధ్యలో ఉండి శోభిల్లుచున్నటువంటి వాడు. నారాయణ సరసిజాసన సన్నివిష్టః అంటే సరసిజ ఆసన సన్నివిష్టః అంటే పద్మాన్ని, సరసిజము అంటే పద్మము, పద్మాన్ని ఆసనంగా చేసుకొని కూర్చున్నవాడు. సన్నివిష్ట అంటే కూర్చున్నవాడు, చక్కగా కూర్చున్నవాడు. సమ్యక్ నివిష్ట సన్నివిష్ట. సరసిజ ఆసన సన్నివిష్ట అంటే పద్మాన్ని ఆసనంగా చేసుకుని కూర్చున్నవాడు. అటువంటి నారాయణుడు. నారాయణ అనేది మనం చివరిలో చెప్పుకుందాం, క్రియాపదం ముందు. అన్ని కూడా నారాయణుడికి చెందినవి కాబట్టి. కేయూరవాన్ అంటే కేయూరములు అంటే కర్ణాభరణ భుజకీర్తులు. కేయూరాలు అంటే భుజకీర్తులు గలవాడు. మకర కుండలవాన్ అంటే మకరము, మొసలి ఆకారంలో ఉన్నటువంటి కుండలాలు కలవాడు, కర్ణాభరణాలు కలవాడు. కిరీటములు కలవాడు. హారము కలవాడు. హిరణ్మయ వపుః హిరణ్మయము అంటే బంగారము వంటి, వపుః అంటే శరీరం, బంగారము వంటి శరీరం, బంగారం లాగా మెరిసిపోయేటటువంటి శరీరము కలవాడు. ధృత శంఖ చక్రః శంఖ చక్రములను ధరించినవాడు ధృత శంఖ చక్రః. అయిన నారాయణుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ ధ్యానించదగినవాడు. సదా ధ్యేయః అని ముందు చూసాం కదా, ధృత శంఖ చక్రః నారాయణ సదా ధ్యేయః. మనం వీటికి అన్వయం చూసుకుంటే సవితృమండల మధ్యవర్తి, సరసిజాసన సన్నివిష్టః, కేయూరవాన్, మకరకుండలవాన్, కిరీటి, హారి, హిరణ్మయ వపుః, ధృత శంఖ చక్రః. 8 ఏమో విశేషణాలు ఆయనకి. ఎవరికి? నారాయణుడికి. అంటే మన నారాయణుడు అంటే మన సూర్యుడి పద్యం కదా మరి అని అనుకోవడానికి లేదు. ఆయన్ని మనం ప్రత్యక్ష నారాయణుడు అని కొలుస్తాం కదా సూర్యుడిని. అందుకని అక్కడ నారాయణ సదా ధ్యేయ, అటువంటి నారాయణుడు సదా అంటే ఎల్లప్పుడూ, ధ్యేయ అంటే ధ్యానించవలసిన వాడు లేదా ధ్యానించదగినవాడు అని ఇక్కడ శ్లోకంలో చెప్పారు. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం అంటే అటువంటి సూర్యుడిని. తం సూర్యం ఏ విభక్తి అవుతుందండి? ద్వితీయ విభక్తి. ఉత్తమం. ఉప్పలూరి వాణి మహోదయం ఉత్తమం. తం సూర్యం అటువంటి సూర్యుడిని, ఆ సూర్యుడిని, జగతాం నాథం ఎవరైతే జగత్తుకు నాథుడో ఆయనని, జ్ఞాన విజ్ఞాన మోక్షదం అంటే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, మోక్షాన్ని, జ్ఞాన విజ్ఞాన మోక్ష దం అంటే ధాతు అంటే మనకి ఇచ్చేవాడు అని అర్థం. అటువంటి మోక్షదః జ్ఞాన విజ్ఞాన మోక్షదః అంటే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, మోక్షాన్ని ఇచ్చేవాడు. మన ఇక్కడ అన్ని ఏం చేస్తున్నాం? తం సూర్యం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం అని ఆయనని, అటువంటి వారిని, ఆయనని ఈ విధంగా ద్వితీయ విభక్తిలో చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో జ్ఞాన విజ్ఞాన మోక్షదః అనే పదానికి జ్ఞాన విజ్ఞాన మోక్షదం అనేది ద్వితీయ విభక్తి. మహాపాపహరం మహాపాపాలను హరించేవాడు. ఎవరైతే హరిస్తాడో అటువంటి దేవం తం సూర్యం అటువంటి దైవమైన సూర్యుడిని ప్రణమామి ప్లస్ అహం ప్రణమామ్యహం అయింది. ప్రణమామి ప్లస్ అహం. ప్రణమామి అంటే ప్రణమిల్లుతున్నాను, నేను ప్రణమిల్లుతున్నాను. ఈ విధంగా ఏ సూర్యుడైతే జగత్తులకు నాథుడో, జ్ఞానం విజ్ఞానం మోక్షం ప్రసాదించేవాడో, మహాపాపాలను హరిస్తాడో అట్టి దేవుడైన సూర్యుడిని నేను ప్రణమిల్లుతున్నాను అనేది ఇక్కడ అర్థం వస్తుంది. ఈ సంగ్రహ విషయాల్లో ఈ శ్లోకాలు 2 కూడా సూర్య భగవానుడికి సంబంధించినవి. మనం అవి చదువుకున్నాం. మాన్యే చెప్పండి. ఇక్కడ సవితృమండల మధ్యవర్తి అన్నారు కదండి. అవునండి.
ఈ సూర్యుని మధ్యలో ఉన్నట్టు లెక్క, సూర్యమండలం మధ్యలో ఉన్నట్ట. సూర్యమండలం మధ్యలో ఉన్నాడు ఆయన అని. అంటే సూర్యుడు మామూలు మొత్తం అంతా ఆ గ్రహం అంతా అదే కదా. అవును, అయితే ఆ సూర్య మండలము అంటే మనం ఆ సనాతన ధర్మం ప్రకారం ఏం చెప్పుకుంటామంటే సూర్యమండలము అని ఒకటి అంతరిక్షంలో ఒక మండలం ఉంది, ఆ మండలం మధ్యలో ఈయన సూర్యుడు నివసిస్తున్నాడు అని చెప్పుకుంటాం. ఇప్పుడు అంటే సోలార్ సిస్టమ్ అర్థం అంటే లేకపోతే సూర్యమండలం అంటే సోలార్ సిస్టమ్ అని మనం తీసుకోవడానికి లేదు కరెక్ట్ గాను. ఇప్పుడు అన్ని గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి సూర్య మధ్య మండలం అలా ఇవి తీసుకోవచ్చేమో కూడా, కానీ మన సనాతన ధర్మం ప్రకారం ఎలా అయితే కైలాసం అనేది శివుడి స్థానము, వైకుంఠం అనేది విష్ణుమూర్తి స్థానము, సత్యలోకం అనేది బ్రహ్మగారి స్థానము, ఆ విధంగా సూర్యమండలం అనేది సూర్యుడి యొక్క స్థానం. మనం కంపేర్ చేసుకోవచ్చేమో మీరు అన్నట్టు సోలార్ సిస్టమ్ అనేది సూర్యమండలం అవుతుందా అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి శ్లోకం ప్రకారం అయితే సూర్యుడు నివసించే ఆయన స్థలం ఏదైతే ఉందో అది సవితృ మండలం అని అనొచ్చు. సరే, చెప్పండి అమ్మా. శారదాంబ వేద విద్యాలయం ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. ధృత శంఖ చక్ర అంటే ధృత శంఖ చక్ర. ధృత అనేది తా ప్రత్యయం. మనం ఎలా అయితే ఇప్పుడు పఠితవాన్, లిఖితవాన్ ఇలా చూసాం కదా, అలా ధృతవాన్ అని దానికి తవతు ప్రత్యయము. దానికి ధృత అంటే ధరించిన వాడు అని అర్థం. శంఖ చక్ర, శంఖ చక్రములను ధరించిన వాడు ధృత శంఖ చక్ర. శంఖ చక్రే ఏన ధృతం సహ ధృత శంఖ చక్ర. ఈ విధంగా చెప్పాలి వ్యుత్పత్తి. అర్థమైందా? ఎవరైతే శంఖ చక్రాలను ధరించారో ఆయన ధృత శంఖ చక్ర. అరే ఇక్కడ మొసలి ఆకారం గల కర్ణాభరణాలు ధరించారు అన్నారు, దానికి విశేషం ఏమైనా ఉందా? అవును, ఆయన సూర్యుడు ఎప్పుడు మకర కుండలాలను ధరిస్తాడని అంటారు కదా. అదే దానికి అసలు మామూలు అమ్మవారు అయితే సూర్యచంద్రుల్ని, అవును, ఇక్కడ మొసలి అన్నారు కదా, నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటది ఇది ఎందుకు అనా అంటే మొసలి అనేది సముద్రాన్ని సూచిస్తోంది. చూసి చెప్తాను నేను ఒకసారి, ఎవరినన్నా కూడా కనుక్కొని చెప్తాను నేను ఎందుకు మకర కుండలాలు ఎందుకు ఆయన ధరిస్తాడు అనేది. నేను ఒకసారి ఆలోచించి ఒకసారి నేను ఎవరినన్నా అడిగి అయినా కనుక్కొని చెప్తానండి. ఇప్పుడు నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. కానీ మకరాన్ని ధరించడము అంటే అది యాక్చువల్ గా సముద్రాన్ని సూచిస్తోంది. సముద్రంలో ఉండే మకరాలను ఆయన ధరిస్తున్నాడు అన్నట్లుగా సూచిస్తోంది. ఎందుకు అనేది నేను ఇంకొకసారి కనుక్కొని చెప్తాను. సరే, తర్వాత సంస్కృత వాంగ్మయ పరిచయం మీరే చదువుకోవాలి కదా. ఈ పాఠంలో ఉన్న వాటిల్లో చాలా బిట్స్ వస్తాయి. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లో వాటిల్లో ఇప్పుడు ఇందులో చూడండి, చాలా మహాకావ్యాలు, గద్య కావ్యాలు ఎవరు రాశారు. ఇది ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ అని పెట్టుకోవాలా? పెట్టుకోండి ఖచ్చితంగా. అంటే బిట్స్ లో ఇవి వస్తాయి, ఇందులోవి మీకు ఎవరెవరు ఏది రాశారు అనేది మీకు ఇస్తారు, ఇచ్చే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో చాలా పేర్లు ఉన్నాయి చూడండి. పంచమహాకావ్యాలు ఇచ్చారు, గద్య కావ్యాలు 3 ఇంపార్టెంట్వి ఇచ్చారు, తర్వాత ప్రసిద్ధ చంపు కావ్యాలు ఇచ్చారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమైనా వస్తే వచ్చే అవకాశం చాలా ఉంది. ఇది వీటికి ఆన్సర్స్ తెలుగులో రాయాలనా సాంస్క్రిట్ లో రాయాలా మేడం? దేనికి? ఇప్పుడు వాంగ్మయానికి, సంస్కృత వాంగ్మయానికి. సంస్కృత వాంగ్మయంగా మీకు 1 మార్క్ క్వశ్చన్స్ అయితే సంస్కృతంలో రాయమంటారండి. లేదు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనుకోండి, అసలు మీరు సంస్కృతము రాయక్కర్లేదు, ఇంగ్లీష్ రాయక్కర్లేదు, అక్కడ సంస్కృతంలో ఇస్తారు, మీరు దాన్ని మ్యాచ్ చేయడం అంతే. ఓకే మేడం చెప్పండి. సవితృ మండల అనేది ఒక్కసారి దాని అర్థం చెప్పరా అండి? అంటే పద విభజన చేసి చెప్పండి. అది సవితృ అనేది సవితృ అనేది రికారాంత శబ్దం. ఇప్పుడు మనకి సూర్యుడిని ఇప్పుడు సంధ్యావందనం చేసినప్పుడు 3 విధాలుగా సూర్యుడిని భావిస్తారు కదా. ఒకసారి సావిత్రి, ఇంకొకసారి సరస్వతి, ఇంకొకసారి సంధ్య
అవునా అండి? ఎవరైనా నేను తప్పు చెప్తున్నాను, కరెక్ట్ చెప్తున్నాను, ఎవరో ఒకరు కరెక్ట్ చేయండి దయచేసి. కరెక్టేనండి ఆ, మీరు చెప్పింది. ఇలా చేసినప్పుడు సావిత్రి దేవి అంటున్నారు కదా, అంటే సూర్యుడిని సావిత్రి దేవి యొక్క అంటే గాయత్రి దేవి యొక్క ఆ విధంగా భావిస్తే ఆ సావిత్రి దేవి నివసించే స్థానము సవితృ మండలం. ఓకే మేడం, ఆ అర్థమైంది. విధంగా వచ్చి ఉండొచ్చు. సవితృ శబ్దానికి ఆ రికారాంతం, ఇప్పుడు మాతృ శబ్దం మాత ఎలా అవుతుందో సవితృ నుంచి సవిత వస్తుంది అదే సూర్యుడికే సవిత్రుడు అని పేరండి. పేరు. సో ఈ విధంగా అందుకని సవితృ మండలము అని వచ్చింది. థ్యాంక్ యూ. ఆయన ఉండే స్థానం అది. సరే, తర్వాత 150 పేజ్లోకి వెళ్తే న్యాయ శ్రద్ధ అనే కథ ఉంది, కావ్య కథ. పూర్వం సగరః నామ నృపః ఆసీత్. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. తస్య పత్నీద్వయం ఆసీత్. ఆయనకి 2 భార్యలు ఉండేవారు. కింటు ఏకః అపి పుత్రః నా ఆసీత్. కానీ ఒక్క కుమారుడు కూడా కలగలేదు. అతః సగరః దుఃఖితః అభవత్. కనుక సగరుడు దుఃఖించేవాడు, దుఃఖాన్ని పొందాడు, దుఃఖితుడైనాడు, ఖేదాన్ని పొందాడు. అనంతరం సహ ఏకం మునివరం సేవితవాన్. అనంతరం ఆయన ఒక మునిని సేవించాడు. మునివరః సంతుష్టః అభవత్. ముని సంతోషించాడు. సహ వరం అయచ్చత్. ఆయన వరాన్ని ఇచ్చాడు. సగరస్య జ్యేష్ఠపత్ని ఏకం పుత్రం అలభత. లభతే అనేది ఆత్మనేపది కాబట్టి అలభత. పైన అభవత్, భవతి, అస్తి ఇవన్నీ పరస్మైపది కాబట్టి ఆసీత్, అభవత్ అన్న రూపాలు వచ్చాయి. గమనిస్తూ ఉండండి, ఇక్కడ అన్ని భూతకాల క్రియాపదాలు, లేకపోతే మన ఇందాక చదువుకున్న తవతు క్రియాపదాలు ఇచ్చారు. చూసుకోండి, తవతు రూపంలో ఉన్నటువంటి కృదంత ప్రత్యయాలు ఇచ్చారు. ఏకం పుత్రం అలభత. సగరస్య జ్యేష్ఠ పత్ని అంటే సగరుని యొక్క పెద్ద భార్య ఒక పుత్రుణ్ణి పొందింది. తస్య నామ అసమంజః. అతని పేరు అసమంజుడు. కనిష్ట పత్ని 60,000 పుత్రాన్ అలభత. కనిష్ట పత్ని అంటే చిన్న భార్య. 2 భార్యలు ఉన్నారు కదా, పెద్ద ఆవిడేమో ఒకరిని కనింది, రెండో ఆవిడికి 60,000 అంటే 60,000 మంది పుత్రాన్ అలభత, పుత్రులను పొందింది. కాలః అతీతః. తర్వాత కాలం, కొంతకాలం గడిచిన తర్వాత సర్వే పుత్రాః అవర్ధంత. పుత్రులందరూ పెరిగి పెద్దవారయ్యారు. రాజకుమారః అసమంజః బహు దుష్టః ఆసీత్. ఈ అసమంజుడని రాజకుమారుడు ఎంతో దుష్టుడిగా మారాడట, ఆయన దుష్టుడిగా అయిపోయాడట. సహ వినోదార్థం నగరస్య అన్యాన్ బాలాన్ జలే క్షిపతి స్మ. అతను వినోదం కొరకు ఏం చేసేవాట, నగరంలోని ఇతరుల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకెళ్లి నీళ్లలో పడేసేవాట. మ్రియమాణాన్ తాన్ దృష్ట్వా. మ్రియమాణాన్ అనేది అది కూడా ఒక ప్రత్యయమేను. మ్రియమాణాన్ అంటే చనిపోతున్నటువంటి, తాన్ వారిని దృష్ట్వా ఆనందేన హసతి స్మ చ. అంటే చనిపోతున్నటువంటి వారిని చూసి ఇతను ఆనందంగా నవ్వుతూ ఉండేవాట. ఏవం అసమంజః అనేకాన్ బాలాన్ అమారయత్. నగరంలో చాలా మంది పిల్లల్ని ఇలా చంపేశాట అతను. తతః జనాః దుఃఖితాః అభవన్. ఎంత రాజుగారు కొడుకైతే మాత్రం వాళ్ళ పిల్లల్ని చంపేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా, వాళ్ళు దుఃఖించారు చాలా. తే నృపస్య సమీపం అగచ్చన్. వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అసమంజస్య దురాచారం అవదన్. అసమంజుడి యొక్క దురాచారాన్ని రాజుకు తెలియజేశాడు. ఇలాగ మా పిల్లలందరినీ చంపుతున్నాడు, ఎలాగన్నా మీరే రక్షించాలి అని. తదా నృపః సచివాన్ ఆహ్వయత. సచివః అంటే మంత్రి, సచివాన్ అంటే మంత్రులను. తదా నృపః అప్పుడు రాజు మంత్రులను పిలిచాడు. ఆహ్వానించాడు. పుత్రస్య విషయం అవదత్. తన పుత్రుడి విషయం చెప్పాడు. ఇదానీం కిం కరోమి. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. ఇది తాన్ అపృచ్ఛత్. ఇది అడిగాడు. సచివాః అవదన్ ప్రజాపీడకః అసమంజః భవతా రాజ్యతః నిష్కాసితః భవతు. అంటే మంత్రులు ఈ విధంగా చెప్పారట. ఏం చెప్పారట? ప్రజాపీడకః అసమంజః. ప్రజలను పీడించేటటువంటి అసమంజుడు భవతా రాజ్యతః. భవతా అనేది భవాన్ శబ్దానికి పంచమి విభక్తి రూపం. భవతా రాజ్యత, మీ యొక్క రాజ్యము నుండి నిష్కాసితః భవతు అంటే బయటికి పంపబడాలి. నిష్కాసితః అంటే అతన్ని వెలివేయడం అంటారు కదా, ఆ విధంగా నగరం నుంచి ఆయన్ని బయటికి తరిమేసేయండి అని చెప్పారు. ఆయన్ని బయటికి పంపించేసేయండి, బహిష్కరించండి అని చెప్పారు.
అహో న్యాయ నృపస్య శ్రద్ధ సారీ నృపః సచివానాం నిర్ణయం అంగీకృతవాన్. మరి రాజు తన సొంత కొడుకే అయి ఉండొచ్చు గాక, మరి ప్రజల కన్నా ముఖ్యం కాదు కదా. అందుకని సచివానాం నిర్ణయం అంగీకృతవాన్, తన మంత్రుల యొక్క నిర్ణయాన్ని ఆయన అంగీకరించాడు. అంగీకరించి ఏం చేశాడు? పుత్రమపి అసమంజం సహ నిష్కాసితవాన్. అతను కొడుకే అయినప్పటికీ ఆ కొడుకైనటువంటి అసమంజుడిని వాళ్ళు చెప్పారు కాబట్టి, ప్రజలకు పీడను కలిగిస్తున్నాడు కాబట్టి అతన్ని అసమంజుడిని తన రాజ్యం నుంచి బయటికి బహిష్కరించేశాడు. అహో న్యాయే నృపస్య శ్రద్ధ అంటే మామూలుగా అయితే ఎవరెంత కష్టపడినా కూడా నా కొడుకు నేను బాగుండాలి అని అనుకుంటారు అందరూను. అలా కాకుండా ఇతనికి న్యాయం మీద ఉన్న శ్రద్ధ ఎంత గొప్పనైనది. ప్రజల వరకు న్యాయం జరగాలి అన్న దానిలో అతని సొంత కొడుకును కూడా అతను త్యజించాడు. అతః సజ్జనాః వదంతి త్యజేదేకం కులస్యార్థే. అందుకనే ఎక్కువ మంది ఇక్కడ కులము అన్నదానికి ఒక గ్రూప్ అని మనం తీసుకోవాలి, ఒక సమూహంలో అందరికీ మంచి జరుగుతుంది అంటే ఒక్కరిని త్యజించడము మంచిది అని. త్యజేత్ ఏకం, త్యజించాలి అని విధిలింగగా చెప్తున్నారు ఇక్కడ. త్యజేత్ త్యజించాలి అని గొప్పవాళ్ళు ఈ విధంగా చెప్పారు. ఏమన్నారు? ఒక్కరిని ఒక సమూహం కోసం ఒక్కరిని త్యజించవచ్చు అని చెప్పారు. అంటే ఆ సమూహం అందరికీ మంచి జరుగుతుందంటే ఆ సమూహంలో ఒక్కరిని త్యజించడంలో నష్టమేం లేదు అని చెప్పారు అక్కడ. ఇప్పుడు నృపస్య నామ కిం? విజయ్ కుమారి మహోదయ్ చెప్పండి. నృపస్య నామః సగరః. ఉత్తమం. రాంబాబు మహోదయ, రాజకుమారः కీదృశः ఆసీత్? అంటే రాజకుమారుడు ఏ విధంగా తయారయ్యాడు అని. కీదృశः అంటే ఏ విధంగా. అదే రాజకుమార కరెక్ట్. దుష్టచారం అవదత్, దురాచారం అవదత్. ఏ విధంగా అయ్యాడు అంటే రాజకుమారः బహు దుష్టः ఆసీత్. బహు దుష్టः ఆసీత్. జనాః కిమర్థం దుఃఖితాః అభవన్? వెంకటరమణ మహోదయే. జనాః కిమర్థం దుఃఖితాః అభవన్ అంటే జనాలు ఎందుకు దుఃఖితులయ్యారు, ఎందుకు బాధను పొందారు? లేకపోతున్నానండి. మీరు తెలుగులో చెప్పండి పోనీ. అతని పిల్లల్ని సముద్రంలో వేస్తుంటాడు, పిల్లల్ని నీళ్ళలో పడేస్తున్నాడని. ఆ వాక్యం ఎక్కడుంది చూడండి. మొదటి పారాగ్రాఫ్ చివరిలో ఎక్కడన్నా కనిపిస్తుందా? దుఃఖితః తతః జనాః దుఃఖితః అభవన్. అందువలన జనాలు బాధను పొందారు అన్నారు. ఎందువల్ల పొందారు అంటే దాని ముందరే ఉంటుందిగా చూడండి. చెప్పలేకపోతున్నానండి. సరే, పి విజయ్ కుమార్ మహోదయ ప్రయత్నిస్తారా? చెప్తాను. చెప్పండి మహోదయ. రాజకుమారः విధానార్థం హరస్య అన్యాన్ బాలాన్ జలే క్షిపతి స్మ. తతః జనాః దుఃఖితాః అభవన్. అస్తు, అలా రాసిన చాలు, అంతవరకు రాసిన చాలు. ఉత్తమం మహోదయ. కహ నిర్ణయం అయచ్చత్? నిర్ణయాన్ని ఎవరు ఇచ్చారు? రాధాదేవి మహోదయ. మంత్రులు ఇచ్చారు, బట్ జస్ట్ ఐ విల్ సర్చ్ ఇట్ ఇన్ ద ఆన్సర్. కహ అని ఏకవచనం అడిగారు. ఓకే. సచివ
అక్కడ మంత్రులు అని వచ్చింది కదా, సచివానాం అని ఉంది. అవును, సచివాహ అంటే ఇప్పుడు చూడండి, సచివులు ఎప్పుడు కూడా వాళ్ళ సలహా ఇస్తారు. అవును, నిర్ణయాన్ని చేసేది ఎవరు? రాజు. రాజే. మరి నిర్ణయం అయచ్చత్, నిర్ణయాన్ని ఎవరిచ్చారు అంటే ఏం చెప్పాలి మనం? అచ్చా, రాజు. ఎస్. న్యాయే నృపస్య. కాదు, జస్ట్ కహ నిర్ణయం అయచ్చత్, నిర్ణయాన్ని ఎవరిచ్చారు? నృపః నిర్ణయం అయచ్చత్. yes. రాజు నిర్ణయాన్ని ఇచ్చాడు, అంతే, అయిపోయింది. సజ్జనాః కిం వదంతి? అరుణ వెంపాటి మహోదయ్. సజ్జనాః వదంతి కేజేదేకం కులస్యార్థే ఇతి. సజ్జనాః వదంతి త్యజేదేకం కులస్యార్థే ఇతి అని రాయాలి. అది డైరెక్ట్ గా అలాగే రాసేయచ్చా మేడం? అంటే ఇప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్ లో వదంతి, ఇది డైరెక్ట్ స్పీచ్ అలాగే రాయొచ్చు. అతః ఒకటి వదిలేసి, అతః అంటే అందువల్ల అని అర్థం. మన ఆన్సర్ అందువల్ల అని స్టార్ట్ చేయకూడదు కాబట్టి అతః వదిలేసి సజ్జనాః వదంతి అంటే మంచి సత్పురుషులు ఇలా చెప్పారు, ఏమని? త్యజేదేకం కులస్యార్థే ఇతి అని చెప్పారు అని ఇస్తున్నాం. ఓకేనా? ఓకే, సరే. తర్వాత సంస్కృత వ్యవహారం. సంస్కృత వ్యవహారంలో ఈ సంభాషణను చదవండి. ఎవరో ఇద్దరు వాలంటరీగా ముందర రండి, ఇది చదువుదురు గాని. ఎవరు చదువుతారు? శిక్షక ఒకరు, ఛాత్ర ఒకరు. నేను చదువుతాను మేడం. నేను చదువుతాను. ఓకే, రేణుకాదేవి గారు కనిపించారు, రాధాదేవి గారు కనిపించారు, ఇంకొకరు మాధురి గారా? అవునండి. సరే, ముందర 2 వాక్యాలు, 4 వాక్యాలు అంటే ముందర శిక్షక మాధురి గారు, రాధాదేవి గారు, మీరు ఛాత్ర. ముందర 4 వాక్యాలు చదవండి, తర్వాత వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. మాధురి గారు శిక్షక చదవండి మొదటి వాక్యం. శిక్షకః మరి శిక్షకః గ్రంథాలయే కేకే. నేను ఓకే మేడం. గ్రంథాలయే కేకే సంతి. గ్రంథాలయే గ్రంథపాలకः अस्ति. బాలకాः మహిళాः వృద్ధాः చ సంతి. భారతదేశే మహాపురుషాः కేకే ఆసన్. భారతదేశో రామకృష్ణ పరమహంస. భారతదేశే రామకృష్ణ పరమహంసः ఆసీత్. సమర్థ రామదాసः ఆసీత్. అహల్యాబాయి ఆసీత్. పాండవः ఆసన్. పాండవాः ఆసన్. ఋషయः చ ఆసన్. ఉత్తమం. ధన్యవాదాः మాధురి మహోదయ, రాధాదేవి మహోదయ, ధన్యవాదాः. ఇక్కడ చూడండి, శిక్షకః ఏమన్నారు ముందు? గ్రంథాలయే కేకే సంతి. గ్రంథాలయంలో ఏమేమి ఉన్నాయి? ఛాత్ర ఏం చెప్తున్నారు? గ్రంథాలయే గ్రంథపాలకః ఎవరెవరు ఉన్నారు? కేకే అసంతి అంటే ఎవరెవరు ఉన్నారు? గ్రంథాలయే గ్రంథపాలకः అస్తి అంటే లైబ్రేరియన్ ఉన్నాడు. బాలకాః మహిళాః వృద్ధాః చ సంతి. గ్రంథపాలకునితో పాటు బాలకులున్నారు, మహిళలున్నారు, వృద్ధులున్నారు అని చెప్పాడు. అప్పుడు శిక్షకుడు ఏమడిగాడు? భారతదేశే మహాపురుషాః కేకే ఆసన్ అంటే భారతదేశంలో గొప్ప మహాపురుషులు ఎవరెవరు ఉండేవాళ్ళు అని ఆసన్ అని అస్థి శబ్దానికి భూతకాలంలో అడిగారు. అయితే భారతదేశే రామకృష్ణ పరమహంస ఆసీత్. భారతదేశంలో రామకృష్ణ పరమహంస ఉండేవారు, సమర్థ రామదాసు ఉండేవారు, అహల్యాబాయి ఉండేవారు, పాండవులు ఉండేవారు, ఋషులు కూడా ఉండేవాళ్ళు అని చెప్పారు. ఉత్తమం మహోదయ. ఇప్పుడు నేను చదువుతాను. విజయ కుమారి మహోదయే, మాధురి మహోదయే, మీ ఇద్దరండి. గతే భానువాసరే భవంతః కుత్ర ఆసన్? కః కార్యక్రమः ఆసీత్? గతే భానువాసరే వయం రవీంద్ర భారతి కళాక్షేత్రే. క్షమ్యత, మీరు ఇందాక చదివారు కదా,
అవును మేడం. సారీ నేను లక్కరాజు చదవాలి. రేణుకాదేవి గారు కదా చదవాల్సింది ఈసారి. నేనేనండి. రేణుకాదేవి గారు చదవండి. గతే భానువాసరే వయం రవీంద్ర భారతి కళాక్షేత్రే ఆసం వార్షికోత్సవ ఆస్మా గతే భానువాసరే వయం రవీంద్ర భారతి కళాక్షేత్రే ఆస్మా వార్షికోత్సవः ఆసీత్. భవాన్ ఇదానీం కుత్ర అస్తి? సర్వే ఇదానీం ఛాత్రాः కుత్ర సంతి? ఇదానీం అహం పాఠశాలాయాం అస్మి వయం సర్వే పాఠశాలాయాः పాఠశాలాయాం స్మః. ఉత్తమం. ఇప్పుడు ఏమంటున్నారు? శిక్షకుడు ఏమడిగారు? లాస్ట్ పోయిన భానువాసరే పోయిన ఆదివారము భవంతః కుత్ర ఆసన్, మీరందరూ ఎక్కడ ఉన్నారు? ఏం కార్యక్రమం జరిగింది? కహ కార్యక్రమ ఆసీత్ అంటే గతే భానువాసరే పోయిన ఆదివారము వయం రవీంద్ర భారతి కళాక్షేత్రే ఆస్మా. వయం అనేసరికి ఆస్మా అనే రూపం వచ్చింది, గమనించండి. మేము రవీంద్ర భారతి కళాక్షేత్రంలో ఉన్నాము. వార్షికోత్సవ ఆసీత్, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి అని చెప్తున్నారు. భవాన్ ఇదానీం కుత్ర అస్తి, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? సర్వే ఛాత్రాః కుత్ర సంతి, అందరూ పిల్లలు ఎక్కడున్నారు అంటే ఇదానీం అహం పాఠశాలాయాం అస్మి, ఇప్పుడు నేను పాఠశాలలో ఉన్నాను. వయం సర్వే పాఠశాలాయాం స్మః, మేమందరము పాఠశాలలోనే ఉన్నాము అని చెప్పారు. ఈ విధంగా మనకి ఇక్కడ ఏంటంటే ఈ పారాగ్రాఫ్ లో మనకి అస్ ధాతు యొక్క రకరకాల రూపాలను చూపించాడు. నేను ఒక్కసారి అష్టాధ్యాయిలో మీకు అది చూపిస్తే మీకు అది ఒక్కసారిగా టేబుల్లో అన్ని క్లియర్ గా అర్థమైపోతుంది. ఒక్కసారి చూపిస్తాను అష్టాధ్యాయులు. ఓకే, ఓకే, మీకు ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తోందా? కనిపిస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇది అస్ భువి అన్న ధాతు. అస్ భువి అంటే ఉండడము, టు ఎగ్జిస్ట్ అనే దానికి ఇది ధాతు. పరస్మైపది ధాతువే ఇది. ఇక్కడ చూస్తే కర్తరి లట్లకార రూపం పరస్మైపదం. చూసారా, ఇది కర్తరి లట్లకార రూపం. దానికి ఇచ్చిన రూపాలు ఏమిచ్చాడు? అస్తి, స్థః, సంతి. అసి, స్థః, స్థ, అస్మి, స్వః, స్మః. ఇది లట్లకారంలో అంటే వర్తమాన కాలంలో. ఇప్పుడు భూతకాలంలో చూస్తే ఇప్పుడు పైన కనిపిస్తుంది చూడండి, లన్లకార రూపం. ఇది కర్తరి లంగ్లకార రూపము పరస్మైపదికి. ఆసీత్, ఆస్తాం, ఆసన్. ఆసీత్, ఆస్తాం, ఆసన్. ఆసీహి, ఆస్తం, ఆస్త, ఆసం, ఆస్వ, ఆస్మ. ఇవి లన్లకారంలో యొక్క రూపాలు. అదే మనకి కింద టేబుల్లో ఇచ్చాడు చూడండి, అస్ ధాతువు యొక్క ఈ రూపాలను గుర్తుంచుకోండి. ధాతువు వర్తమాన కాలంలో ప్రథమ పురుషలో అయితే పైన చూడండి అస్థి, స్థః, సంతి ఉందా? అది అస్థి, సంతి. ఏకవచనము బహువచనం మాత్రం మనకి ఇక్కడ టేబుల్లో ఇచ్చాడు, అస్థి, సంతి అని. ఉత్తమ పురుషలో అస్మి, స్మః. ఉత్తమ పురుషలో అస్మి, స్మః అనే రూపాలు ఉన్నాయి. తర్వాత ఏం చేశాడు? భూతకాలం ఇచ్చాడు. భూతకాలంలో అంటే లంగ్లకారంలో రూపాలు ఏమిచ్చాడు? ప్రథమ పురుషలో ఆసీత్, ఆసన్ అని 2 రూపాలు ఇచ్చాడు. ఆసీత్ కాకుండా ఆసీద్ అని కూడా రాయొచ్చు. ఆసీత్, ఆసన్ అనేవి ప్రథమ పురుషులో ఏకవచనం బహువచనం యొక్క రూపాలు. తర్వాత ఉత్తమ పురుషులో ఆసం, ఆస్మ అనేవి ఉత్తమ పురుషులో ఏకవచనము, ఉత్తమ పురుషులో బహువచన రూపాలు. ఇలా ఈ విధంగా మీరు అష్టాధ్యాయి.com ఓపెన్ చేసుకొని ఏ ధాతువుకైనా అన్ని లకార రూపాలు చూడొచ్చు. ఇప్పుడు చూడండి, నేనేం చేయలేదు ఇక్కడ, నేను మీకు జస్ట్ చూపిస్తాను నేను ఏం చేశాను అనేది. మీకు యాక్చువల్ గా ఇక్కడ ఇది నేను ఇదివరకు చూపించానేమో కదా అసలు అష్టాధ్యాయి చూపించాను. నేను చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు చూపించినట్టే గుర్తు నాకు.
చూపించారండి. చూపించారు. చూపించారు. సరే ఇంకొకసారి చూపిస్తాను, నష్టం లేదు కదా, ఇంకొకసారి చూపిస్తాను. అష్టాధ్యాయి అని కొడితే అష్టాధ్యాయి.com ఓపెన్ అవుతుంది. మీకు ఇలా కనిపిస్తుంది పేజీ. మీకు క్రియాపదాలు కావాలంటే ధాతు పాఠాలోకి వెళ్ళాలి. ధాతు పాఠాలోకి వెళ్తే మొత్తం లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. పాణినీయ ధాతువులు 2000 ధాతువులు 10 గణాల్లో విభజించి మనకి ఇక్కడ చూపిస్తారు. అది పరస్మైపదియా ఆత్మనేపదియా అనేది కూడా ఆ పక్కనే ఉంటుంది. ఇదేమో మనం మామూలుగా వాడే ప్రయోగంలో ఉన్న ధాతువు. ఈ భూ సత్తాయం అనేది కనిపిస్తుందో అది పాణినీయ ధాతు పాఠంలో ఉన్న ధాతువు, దాని అర్థంతో పాటు. తర్వాత ఇదేమో గణాన్ని సూచిస్తుంది, పరస్మైపది, సకర్మకమ అకర్మకమ, ఇది సెట్. సో ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఏంటంటే అస్ ధాతు చూసాం అనుకోండి. ఇప్పుడు నాకు యాక్చువల్ గా హిందీ నేను దేవనాగరి లిపి నా దగ్గర టైపింగ్ ఉంది, కానీ మీకు నేను ఎందుకు చూపిస్తానంటే ఏఎస్ అని కొట్టాను, నేను ఇంగ్లీష్ లోనే కొట్టాను. ఇంగ్లీష్ లో కొట్టినా కూడా నాకు ధాతు వచ్చేసింది. నాకు కావాల్సింది అస్ భూవి అనే ధాతు. దాని మీద క్లిక్ చేస్తే మీకు వరుసగా దానిలో ఉన్న అన్ని లకారాలు వస్తాయి. ఇంతే కాదు, నేను పైన కర్తరి అన్న దాని బదులు కృదంతః అని ఉంటుంది, అది పెట్టాను అనుకోండి. ఇప్పుడు మనం నేర్చుకున్న తవతు ప్రత్యయం భూతవాన్ భూతవతి కింద కనిపిస్తోందా? నేను బ్లూ కలర్ లో హైలైట్ చేశాను, కనిపిస్తోందా? ఎవరో ఒకరు చెప్పండి, కనిపిస్తోందా లేదా? భూతవాన్ అనేది పుంలింగము, భూతవతి అనేది స్త్రీలింగం. సో ఈ విధంగా మన ఏ ధాతువుకైనా కూడా మనకి రూపాలు తెలియలేదు అనుకుంటే అష్టాధ్యాయి.com ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. కానీ అయినా మీకు అక్కడ కనిపించలేదు అంటే తప్పకుండా నన్ను అడగచ్చు, నేను చెప్తాను. మాలతి గారు ఇవాళ రాలేదేమో, ఆవిడ యాక్చువల్ గా ఏదో చాలా రాసి పంపించాను. నేను కొంతవరకు చూసి పంపించాను, కొంత ఇంకా నేను చూడలేదు. చూస్తాను నేను, అవి కూడా చూసి ఇవాళ రేపట్లో ఆవిడకి వెనక్కి పంపిస్తాను. సరే, ఇప్పుడు ఇక్కడ వరకు అస్ ధాతు గురించి చెప్పారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చెప్తున్నారంటే మరికొన్ని కంజంక్షన్స్, సంస్కృత భాషలో ఎక్కువగా వాడే కొన్ని పదాలని కింద వాక్యాల ఆధారంగా నేర్చుకోవచ్చు అని కొన్ని కంజంక్షన్స్, అంటే రెండు వాక్యాలని చేర్చడానికి, కలిపి చెప్పడానికి ఈ విధమైన పదాలను మనం ఉపయోగిస్తాము. అపి అంటే కూడా. ఇప్పుడు చూడండి, చెప్పండి. ఈ అస్ధాతులు ఈ టేబుల్ ఇచ్చారు కదా, ఇవి బై హార్ట్ చేసి గుర్తు పెట్టుకోవటం కోసమా ఇవి? అవునవును, మనం మిగతా ధాతు రూపాలు ఎలా అయితే నేర్చుకుంటున్నామో, పఠతి ధాతు రూపాలు నేర్చుకున్నాం కదా, అదే విధంగా అస్ధాతు కూడా. కానీ అస్ధాతు రూపాలు కొంచెం తేడాగా ఉంటాయి. పఠతి, పఠతః, పఠంతి, ఇక్కడ అస్తి, స్తః, సంతి. కొంచెం అంటే మనకి ఎండింగ్స్ ప్రత్యయాలు అలాగే ఉంటాయి, కానీ ముందర రూపాలు కొంత తేడాగా ఉంటాయి. అందుకని దాన్ని విడిగా ఇచ్చారు. పఠసి కాస్త ఇక్కడ అసి అయింది. ఈ విధంగా పఠామి అన్నది కాస్త ఇక్కడ అస్మి అయింది. ఈ విధంగా కొన్ని మార్పులు ఉన్నాయి, విశేష క్రియాపదాలు. సో అందుకని వీటి విశేష రూపాలను కూడా మనం నేర్చుకుంటామని ఇక్కడ పెట్టారు. సరే, ఇప్పుడు ఈ వాక్యాలు చూడండి మేడం. ఒక చిన్న సారీ అరుణ గారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. నేను పొరపాటున వేరే వాళ్ళని మ్యూట్ చేయబోయి మిమ్మల్ని మ్యూట్ చేశాను. చెప్పండి మేడం. మొన్న ఒకటి మీరు విభక్తులు చెప్తాను కూడా ఒక డౌట్ వచ్చింది. ఇది రామాయ చతుర్థి విభక్తి ఉంది కదా, ఇప్పుడు మనం చెప్పేటప్పుడు రామాయ, రామభద్రాయ అని చెప్తూ ఉంటాం కదా, అక్కడ రామాయకి అక్కడ మీనింగ్ ఏమొస్తుంది మరి? ఇదేమో చతుర్థి విభక్తిలో ఉంది. రాముని గూర్చి నమస్కరిస్తున్నాను, రామునికి నమస్కరిస్తున్నాను అని. నమః అని ఉన్నప్పుడల్లా మనకి చతుర్థి విభక్తి వస్తుంది. రామునికి నమస్కారము అని మనం అనువాదం చేసుకోవచ్చు, కానీ రాముని గూర్చి నమస్కరిస్తున్నాను అనేది అక్కడ యాక్చువల్ గా అంటే సంస్కృత వాక్యానికి అర్థం అది. కానీ మనం తెలుగులో అలా రాముని గూర్చి నమస్కరిస్తున్నాను అన్నది మనకి అది శబ్దానువాదం అవుతుంది, కానీ భావానువాదం అవ్వదు కదా. మనం దాన్ని భావంతో చెప్పేటప్పుడు రాముని నమస్కరిస్తున్నాను. అదే మ్యాచ్ అవ్వట్లా, నాకు అర్థం కాలేదు. అదే మనకి ఏంటంటే అన్ని చోట్ల మనం శబ్దానువాదమే తీసుకోకూడదు, అది భావానువాదంగా తీసుకుంటే అక్కడ అర్థం బాగా వస్తుంది. సరే, ఇక్కడ అపి అనే శబ్దం గురించి ఇచ్చాడు. అపి అంటే కూడా అని అర్థం. కృష్ణ ఫలం ఖాదతి, రామ అపి ఫలం ఖాదతి.
కృష్ణ ఫలం కాదతి అంటే కృష్ణుడు ఫలాన్ని తింటున్నాడు. రామ అపి ఫలం కాదతి అంటే ఇక్కడ మన అపి ఏ పదం తర్వాత పెట్టామో దాని మీద స్ట్రెస్ చేస్తోంది. రాముడు కూడా తింటున్నాడు. అదే నేను రామ ఫలమపి కాదతి అన్నాను అనుకోండి, అంటే ఏమవుతుంది, రాముడు పండును కూడా తింటున్నాడు అని. ఇక్కడ రామ అపి ఫలం కాదతి అన్నాను అనుకోండి, రాముడు కూడా పండును తింటున్నాడు అని అర్థం. సో సారీ, అపి అనే శబ్దం దేని తర్వాత ఉందో ఆ పదాన్ని అక్కడ ఎక్కువ బలంగా చెప్తున్నారనమాట. దాని మీద స్ట్రెస్ ఎక్కువ ఉంది. సో కృష్ణ ఫలం కాదతి రామ అపి ఫలం కాదతి అంటే కృష్ణుడు పండును తింటున్నాడు, రాముడు కూడా పండును తింటున్నాడు. సహ కథాం పఠతి సహ కవితాం అపి పఠతి అతడు కథను చదువుతున్నాడు, అతడు కవితను కూడా చదువుతున్నాడు. సహ అపి కవితాం పఠతి అనలేదు, సహ కవితాం అపి పఠతి అన్నాడు. సో కవితను కూడా చదువుతున్నాడు అని. తర్వాత ఇతి అంటే ఇలా అని, ఈ విధంగా మనం ఇందాక చూసాం కదా, త్యజేదేకం కులస్యార్థే ఇతి వదతి అని వదంతి అని చెప్పి చూసాం కదా. ఇతి అంటే ఈ విధంగా అని. సత్యం వద ధర్మం చర ఇది తైత్తరీయోపనిషత్ వదతి. సత్యం వద ధర్మం చర అని తైత్తరీయోపనిషత్ చెప్తున్నది. ఉత్తిష్టత జాగ్రత్త ఇది స్వామి వివేకానంద వదతి. ఇది అందరికి బాగా తెలిసిన వాక్యమేను. ఉత్తిష్టత జాగ్రత్త అనేది యాక్చువల్ గా కఠోపనిషత్ లోని వాక్యం. అది ఆయన స్వామి వివేకానంద గారు ఆయన ఎప్పుడు ఇదే ఉద్బోధ చేసేవారు. ఉత్తిష్టత జాగ్రత్త అని స్వామి వివేకానంద గారు చెప్తున్నారు. ఏవ మాత్రమే, ఏవ అంటే మాత్రమే అంటే దిస్ ఓన్లీ అని చెప్పడం, ఇది మాత్రమే అని చెప్పేటప్పుడు ఏవ. సహ అన్నమేవ ఖాదతి అంటే అతడు అన్నం మాత్రమే తింటున్నాడు. సా గృహమేవ గతవతి ఆమె ఇంటికే వెళ్ళింది. గృహమేవ అంటే ఇంటికే వెళ్ళింది. ఈ విధంగా అదే అంతే అని చెప్పేటప్పుడు మనం దాని మీద ఏవ అనే పదాన్ని అక్కడ ప్రయోగిస్తాం. అతః అంటే అందువలన, అందుకని, కాబట్టి. అస్వాస్థ్యం అస్తి అతః సహ వైద్యాలయం గచ్చతి. అస్వాస్థ్యం అంటే అనారోగ్యం ఉన్నది, అందువలన అతడు వైద్యాలయానికి వెళ్తున్నాడు. సమయః నాస్తి, ఒక్క నిమిషం, సమయః నాస్తి అతః గృహం న గచ్చామి. సమయం లేదు, అందువలన ఇంటికి వెళ్ళటం లేదు, ఇంటికి నేను వెళ్ళటం లేదు. ఎస్ఎస్ రావు మహోదయ ఏమన్నా అడుగుతున్నారా? లేదు మహోదయ్. ఓకే, మ్యూట్ లో ఉండండి. లేదు. తర్వాత చ అనే దానికి అర్థం మరియు. మనం మామూలుగా అయితే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మల్టిపుల్ విషయాలను చెప్పేటప్పుడు వాటన్నిటి చివరి దాని ముందర అండ్ అని రాస్తాం ఇంగ్లీష్లో. తెలుగులో కూడా రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు అని ఆఖరి దాని ముందు మరియు రాస్తాం. అయితే సంస్కృతంలో అలా కాదు. మనం చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసి చివరిలో చాపెడతాం. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న చ అని రాయాలి. సో మనం చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పి మామూలుగా మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అన్నిటిలో ఇప్పుడు 4 ఉన్నాయి అంటే మొదటి 3 చెప్పి మరియు అని 4వది చెప్తాను తెలుగులో. ఇంగ్లీష్లో ఏం చేస్తాము, రామ, లక్ష్మణ, భరత అండ్ శత్రుఘ్న అని చివరి దాని ముందు అండ్ పెడతాం. కానీ సంస్కృతంలో మాత్రం అలా కాదు, అన్నీ రాసేసి చివరిలో చాపెడితే వీటన్నిటికీ అని అంటే అండ్ అన్న అర్థం వచ్చేస్తుంది. సమూహ అర్థాన్ని ఇక్కడ సూచిస్తుంది అనమాట. వివేక ఆనంద చ గచ్చతి. వివేకుడు, ఆనందుడు వెళ్తున్నాడు. బాల సంస్కృతం గణితం విజ్ఞానం చ పఠతి. బాలుడు సంస్కృతమును, గణితాన్ని, విజ్ఞానాన్ని చదువుతున్నాడు మరియు విజ్ఞానాన్ని చదువుతున్నాడు అని అనుకోవచ్చు. యతః ఎందుకంటే, బికాజ్ అని అర్థం. సహ ఉపవాసం ఆచరతి యతః అద్య ఏకాదశి. అతను ఉపవాసం ఆచరిస్తున్నాడు ఎందుకంటే ఈ రోజు ఏకాదశి. రాధా రోదితి యతః తస్యాహ ఉదరవేదన అస్తి. రాధా ఏడుస్తున్నది ఎందుకంటే ఆమెకు ఉదరవేదన, కడుపు నొప్పి ఉన్నది. ఈ విధంగా మనకి అపి, ఇతి, ఏవ, అతః, చ, యతః అనే పదాలకి వాక్య ప్రయోగాన్ని ఇక్కడ మనకు చూపించారు. ఈ కింది వాక్యాలను భూతకాలంలోకి మార్చండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ డబ్బాలో మనకి అస్ధాతు యొక్క వర్తమాన కాలాలు, భూతకాలంలోని పదాలు ఇచ్చారు కదా, వీటిని దృష్టిలో ఉంచుకొని మనం ఈ అభ్యాసం చేయాలి. దిలీప ప్రసిద్ధ రాజా అస్తి. కనకదుర్గాదేవి గారు
మహోదయ చెప్పండి అమ్మా. దిలీప ప్రసిద్ధ రాజా అస్తి. భూతకాలంలో చెప్పాలి. అస్తి అనేది ఏ పురుష ఏ వచనము? అస్తి ప్రథమ పురుష అండి. అస్తి ప్రథమ పురుష ఏకవచనం కదా. ఇప్పుడు దానికి భూతకాలంలో భూతకాలంలో అస్తి ఆ డబ్బాలో ఉంది చూడండి, చూసి చెప్పండి. భూతకాలంలో ప్రథమ పురుష ఏకవచనం ఏమి ఇచ్చారు? అస్తి సంతి కాదమ్మా, భూతకాలంలో కదా చెప్పాల్సింది. పుస్తకం ఉందా మీ దగ్గర? ఉంది మహోదయ. ఎదురుగా ఉందా? ఎదురుగానే ఉంది. ఆ 152 పేజీ కనిపిస్తుందా? డబ్బా టేబుల్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అప్పుడు అస్థాతుకి భూతకాలంలో ప్రథమ పురుష ఏమని ఇచ్చారు రూపాలు? ఆసీత్ ఇచ్చాను. ఆసీత్ ఇచ్చాడు, అవునా? ఇప్పుడు వాక్యం చెప్పండి, భూతకాలంలో పూర్తి వాక్యాన్ని. ఎన్నోది వాక్యం మహోదయ నాకు? అయ్యో, 153లో కింది వాక్యాలను భూతకాలంలోకి మార్చండిలో మొదటిది. మీరు పుస్తకం చూడట్లేదా? నేను పాఠం చెప్తున్నంత సేపు వింటున్నా మహోదయ. కస్తే మరి పైనది అవ్వగానే ఇదే ఉంది కదా, మీకు అనుమానం ఎందుకు వచ్చింది? దిలీప్ ఆ ప్రసిద్ధ రాజా అస్తి. అస్తి అనేది వర్తమాన కాలం. భూతకాలంలో చెప్పండి అన్నాను. భూతకాల క్రియాపదం ఇప్పుడు చెప్పారు కదా. ఆసీత్. ఆసీత్. దిలీప ప్రసిద్ధ రాజా ఆసీత్. అవునా? అహం కాశ్యాం అస్మి. ప్రశాంతి మహోదయ. అహం కాశ్యాం ఆసం. ఇంకొకసారి చెప్పండి. అహం కాశ్యాం ఆసం. ఆసం ఉత్తమం. ఆసం. కాశ్యాం ఆసం. ఆసం ఉత్తమ పురుష ఏకవచనం. తర్వాత బహవః ఋషయః భారతే సంతి. మాధురి మహోదయ. బహవః ఋషయః భారతే సంతి. ఉన్నారా లేరా మాధురి గారు? శైలజ తుమ్మల్ ఉన్నారా? చెప్పండి. చెప్పాను మేడం. చెప్పారా? వినిపించలేదండి, మళ్ళీ చెప్పండి. బహవః ఋషయః భారతే ఆస్మా. సంతి అనేది ఏ పురుష ఏ వచనము? సంతి వర్తమాన కాలే ప్రథమ పురుష. ఆసన్. మరి బహవః ఋషయః భారతే ఆసన్. ఉత్తమం. తర్వాత శైలజ తుమ్మలపల్లి గారు. శైలజ తుమ్మలపల్లి మహోదయ. వయం నగరే స్మః. వయం నగరే ఆస్మ. ఉత్తమం ఉత్తమం మహోదయ. ఇప్పుడు శారదాంబ వేద విద్యాలయం పిల్లలు ఈ వాక్యాలను వర్తమాన కాలంలోకి మార్చండి. మమ గృహే దశ దేనవః ఆసన్. ఉత్తమం. సంతి. అద్య మహతి వృష్టిః ఆసీత్. అస్తి. అహం నర్తికా ఆసం. అస్మి. ఉత్తమం. వయం బేలూరు నగరే ఆస్మ. వయం స్మః. వయం బేలూరు నగరే స్మః. ఉత్తమం. ఈ కింది వాక్యాలను సంస్కృత భాషలోకి అనువదించండి. ధనికుడు కూడా కష్టపడుతున్నాడు. ఉప్పలూరు వాణి గారు. ధనికః అపి కష్టం సహతే. కష్టపడుతున్నాడు, కష్టాన్ని సహిస్తున్నాడు కాదు. కష్టం కష్టతి. కష్టం అనుభవతి. కష్టం అనుభవతి. అస్తు. ఉత్తమం. కోతులు చెట్టు మీదనే నివసిస్తున్నాయి. వాణి బొప్పన గారు. వానరః కోతులు లులు. వానరాః వృక్షే నివసతి. చెట్టు మీదనే అన్నాయి. చెట్టు మీద నివసిస్తున్నాయి అనలేదు. చెట్టు మీదనే నివసిస్తున్నారు అన్నారు. అందుకని అక్కడ మనం ఒక పదాన్ని వాడాలి. ఏం వాడాలి? అక్కడ మాత్రమే ఉంటున్నాయి, చెట్టు మీద మాత్రమే ఉంటున్నాయి.
ఆ ఇప్పుడు వృక్షే ఏవ వృక్షే ఏవ నివసిస్తున్నాయి. నివసిస్తున్నాయి. నివసిస్తున్నాడు, నివసిస్తున్నది అన్నదానికి ఏం చెప్తాం మనం? వసతి, అది వసతి. అధివసతి కాదు, వసతి చెప్పండి. వృక్షే వసతి. సప్తమి చెప్పారు కదా, అధివసతి అంటే మనం వృక్షం అధివసతి అనాలి మళ్ళీ. వసతి. వసతి. కానీ అక్కడ వానరాహ కదా, అప్పుడు వసంతి. వసంతి. సో వానరాహ వృక్షే ఏవ వసంతి, లేదు వాన- కవయః వృక్షే ఏవ వసంతి. తిష్టంతి అనొచ్చా అండి? ఏంటండి? తిష్టంతి అని కూడా అనొచ్చా? నివసిస్తున్నాయి కదా. ఓకే, తిష్టంతి ఓకే. అంటే నిలిచి ఉన్నాయి అని, కానీ అక్కడ నివసించడం అని చెప్పాలి కదా మనం. ఓకే, అందుకని ఓకే. వసంతి నివసంతి లేదు అనొచ్చా నివసంతి అండి? అనొచ్చు. నివసంతి ఓకే. అనొచ్చు. వసంతి లేదు నివసంతి. ఓకే. ఇక్కడే ఉంది అని అతడు చెప్పలేదు. పి విజయ్ కుమార్ మహోదయ. పి విజయ్ కుమార్ మహోదయ, ఇక్కడే ఉంది అని అతడు చెప్పలేదు. లేరా? ఉషారాణి మహోదయ మీరు చెప్తారా? ఉషారాణి మహోదయ మీరు చెప్తారా? ఇప్పుడే జాయిన్ అయ్యారా? ఎవరు చెప్పట్లేదు. సరే రాంబాబు మహోదయ మీరు చెప్పండి మహోదయ. ఇక్కడే ఉంది అని అతడు చెప్పలేదు. ఇక్కడే అంటే అత్ర. అత్ర అస్తి. ఇక్కడే, ఇక్కడ అంటే అత్ర, ఇక్కడే అంటే ఇక్కడ అత్రే. మాత్రమే. ఇక్కడ అత్ర మాత్రమే. ఏవ. అత్ర ఏవ. ఆ, అత్ర ఏవ ఉమ్, అస్తి ఉమ్. సహ. అని అని అన్నప్పుడు అని సజ్జనులు చెప్పారు అన్నప్పుడు ఏం చెప్పాం మనం ఇందాక? ఇతి. ఇతి. సో అత్ర ఏవ అస్తి ఇతి అతడు. సహ సహ నా. చెప్పలేదు. నా సహ నా చెప్పలేదు. నా వసతి నా భాష్యతి. వదతి లేదు ఆ, భాషతే. భాష్యతే. కరెక్ట్. అప్పుడు వదతి. చెప్పలేదు కదా, అందుకని భూతకాలం చెప్పాలి. నా అవదత్ అనాలి, నా లేకపోతే వదతి. నా అభాషత అనాలి, లేదు నా ఉక్తవాన్ అనొచ్చు మనం. ఓకే. అత్ర ఏవ అస్తి ఇతి సహ నా అవదత్. నా అవదత్. ఉత్తమం. క్లియర్ ఉందా? ఇప్పుడు క్లియర్ అయిందా? క్లియర్. వదత్వాన్ కూడా చెప్పచ్చు కదండి. అలా అయితే భూతకాలం అయితే ఏంటండి? వదత్, నా వదతి, వదత్ బదులు వదత్వాన్ అలా చెప్పచ్చా? వదత్వాన్ అనరు, ఉక్తవాన్. దానికి రూపం ఉక్తవాన్. ఉక్తవాన్. ఓకే, ఓకే. ఉక్తవాన్. నేను అధ్యయనము సేవను కూడా చేస్తున్నాను. ఆ శారదాంబ వేద విద్యాలయం పిల్లలు మీరు చెప్తారా? అందుకే నా హ్యాండ్ రైజ్ చేశారు. డౌట్ ఉందండి. చెప్పండి. అక్కడ అంటే ఏమంటారు? తత్ర. తత్ర. అత్ర అంటే ఇక్కడ. అంటే మనం తెలుగులో ఇక్కడ అన్నదానికి అత్ర అంటే అక్కడ ఏమో అనిపిస్తుంది, కానీ కాదు. మనం అక్కడ అంటే ఆ యూజ్ చేస్తాం కాబట్టి అత్ర అంటే అక్కడ అనుకుంటాం, కానీ అత్ర అంటే ఇక్కడ, తత్ర అంటే అక్కడ, కుత్ర అంటే ఎక్కడ. సరే, థ్యాంక్ యూ టీచర్. నేను అధ్యయనము సేవను కూడా చేస్తాను. చెప్పండి, మీరే చెప్పండి. శారదాంబ వేద విద్యాలయం పిల్లలు చెప్పండి. అహం అధ్యయనం సేవాం చెప్పారా, సేవా చెప్పారా? సేవాం చెప్పారా? ఇందాక చెప్పలేదు కదా. చెప్పలేదు. చెప్పాలి. సేవను కదా, ద్వితీయ విభక్తి కదా. కూడా అన్నప్పుడు మనం రెండు చెప్తున్నాం కాబట్టి చ అనేది మంచి ప్రయోగం, అక్కడ ఉత్తమ ప్రయోగం. అపి బదులు చ. అహం అధ్యయనం సేవాం చ కరోమి.
తర్వాత నాకు అభిరుచి ఉన్నది అందుకని సభకు వెళ్తున్నాను. చెప్తారా? మह्यम् अभिरुचि अस्ति मह्यम् अभिरुचिः अस्ति चेत् అందుకని, అందువలన, అందుకని అనడానికి ఏమనాలనుకున్నాము? అతః अतः सभां गच्छामि. సభాం గచ్చామి. ఉత్తమం. మహ్యం అభిరుచి అస్తి, లేకపోతే మమ ఆసక్తి అస్తి కూడా చెప్పచ్చు. మమ ఆసక్తి అస్తి అతః సభాం గచ్చామి. ఉత్తమం. తర్వాత పాఠశాలలో పిల్లలు లేరు ఎందుకంటే ఈ రోజు సెలవు. పాఠశాలే కాదు, పాఠశాల ఆకారాంత స్త్రీలింగ శబ్దం. పాఠశాలయా నాస్తి అస్తి. బాలాః లేదు, ఛాత్రాః బహువచనం. ఛాత్రాః నాస్తి. అస్తి కాదు, అప్పుడు అస్తి అంటే ఏకవచనం కదా. నా సంతి. వసంతి. ఎందుకంటే పాఠశాలాయా ఛాత్రాః లేకపోతే బాలాః న సంతి యతః అద్య విరామః. తర్వాత సుభాషితం ఒకటి మిగిలింది, అదొక్కటి చెప్పేసుకొని ఇవాళతో ఇక్కడ ఆపేద్దాము. చివరి ఆఖరి పేజీలో ప్రశ్నలు వచ్చే క్లాస్ లో చూద్దాం. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. త్యజేత్ ఏకం, త్యజేదేకం అయింది. కులస్య అర్థే, కులస్యార్థే, గ్రామస్య అర్థే, తర్వాత జనపదస్య అర్థే, ఆత్మా అర్థే. ఇప్పుడు దీన్ని అర్థం ఏంటంటే, ఇందాక మనం అక్కడ అసమంజుడి కథలో చూసాం కదా, త్యజేదేకం కులస్యార్థే. ఒక సమూహాన్ని గురించి, ఒక సమూహానికి మంచి జరుగుతుంది అంటే త్యజేత్ ఏకం, ఒకరిని త్యజించవచ్చును, సమూహం నుంచి దూరంగా ఉంచవచ్చును, సమూహం నుంచి తొలగించవచ్చును. గ్రామస్యార్థే కులం త్యజేత్, ఒక గ్రామం మొత్తానికి మంచి జరుగుతుంది అంటే ఒక కుటుంబాన్నైనా ఒక సమూహాన్నైనా తొలగించవచ్చును. గ్రామం జనపదస్యార్థే అంటే ఒక దేశానికి మంచి జరుగుతుంది అంటే ఒక గ్రామాన్ని మనం దేశంలో నుంచి బహిష్కరించవచ్చును, ఇది మాది కాదు అని చెప్పేసి మనం బహిష్కరించవచ్చును. కానీ అదేవిధంగా ఆత్మార్థే, ఆత్మార్థే అంటే ఆత్మ సాక్షాత్కారం గురించి, అంటే మనల్ని మనం ఎవరో తెలుసుకోవడం గురించి. పృథివీం త్యజేత్, పృథివీ అంటే ఇక్కడ భూమిలో ఉన్న వివిధ అంటే సంసారాన్ని, అంటే భూమిలో ఉన్నటువంటి ఈ మెటీరియలిస్టిక్ వస్తువులు అన్ని విషయాలకు సంబంధించినవన్నీ కూడా మనము త్యజించవచ్చును అని చెప్పేసి, త్యజించాలి అని చెప్పి ఇక్కడ చెప్పారు. కులాన్ని లేదా వంశాన్ని సమూహాన్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబంలో ఒక అవివేకి ఉంటే వాడిని దూరంగా ఉంచాలి. గ్రామానికి హితం జరిగేటట్లయితే ఒక కుటుంబాన్నైనా దూరంగా ఉంచాలి. దేశానికి హితం జరిగేటట్లయితే ఒక గ్రామాన్నైనా సరే వదిలేయాలి. ఆత్మ సాక్షాత్కారానికైతే భూమినే వదిలేయాలి అని ఇక్కడ చెప్పారు. అంటే మొత్తం భూమిని, అంటే సాంసారిక విషయాలన్నిటినీ పక్కన పెట్టి మన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి ప్రయత్నించాలి అని ఇక్కడ చెప్పారు. సో ఇక్కడతో మనం ఈ పాఠాన్ని ఆపుకొని వచ్చే క్లాస్ లో మనం సప్తమ పాఠలో చివరి పేజీలో ఉన్న మాత్రం చూసుకొని 8వ పాఠానికి వెళ్ళిపోదాం. అస్తు. ఏకతా మంత్ర ఎవరైనా పాడతారా? నేను పాడినా మేడం? పాడండి, నేను షేర్ చేస్తాను, స్క్రీన్ షేర్ చేస్తాను. పాడనమ్మా. యం వైదికా మంత్రదృశః పురాణాః
ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనా సత్శ్రీ అకాలేతి చ సిక్ఖాసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ధన్యవాదः. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ వచ్చే మంగళవారం క్లాస్లో కలుద్దాము. నేను ఈలోపు మీకు ఇప్పుడే నేను క్లాస్ అయిపోగానే 6వ పాఠం తాలూకు అసైన్మెంట్ ఆన్సర్స్ పెడతాను. 7వ పాఠం అసైన్మెంట్ కూడా పెడతాను ఇవాళేను. పెడితే మీరు అవి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. 7వ పాఠం కూడా చేసుకొని అందులో ఏమైనా సందేహాలు ఉంటే వచ్చే క్లాస్లో అడుగుదురు గాని. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ.